కొన్ని సంవత్సరాల క్రితం నన్ను ఒక క్రిస్మస్ కార్యక్రమానికి వర్తమానానికి ఆహ్వానించారు. అప్పుడు నేను నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రభువా ఈరోజు ఏం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా ఒకలాంటి డిస్టర్బ్ అయిపోయి, అంటే క్రిస్మస్ను గురించి ఉన్నటువంటి రకరకాల అవగాహనలు. ఈ రోజున బైబిల్లో బోధించే ప్రతి బోధకి ఇద్దరు బోధకుల మధ్య బోధ నడుస్తుంది. ఒకళ్ళు అవును అనేవాళ్ళు అయితే ఇంకొకళ్ళు కాదు అనేవాళ్ళు. ఏ అంశం తీసుకున్నా ఈ రెండు రకాలైన బోధకులు ఉన్నారు. అలాగే క్రిస్మస్ను కూడా కొంతమంది క్రిస్మస్ చెయ్యొచ్చు అని అంటే, కొంతమంది అంటారు క్రిస్మస్ చెయ్యకూడదు అని అంటారు. ఏలూరులో మా ఇంటి దగ్గరే ఒక పెద్ద చర్చ్ కట్టారు. దగ్గర 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు ఆ చర్చ్కి. ఒకరోజు ఆ ప్రక్కనే మాది ఒక కూటం జరుగుతుంటే క్రిస్మస్ నెలలో ఆయన మైక్ పెట్టి చెప్తున్నాడు, క్రిస్మస్ చేసేవాళ్ళు అందరూ సైతాను సంబంధులు అని చెప్తున్నాడు. ఇలాంటి బోధలు వింటున్నాం. విన్నప్పుడు క్రిస్మస్ చేసేవాడికి కొంచెం కలవరం వస్తుంది కదా, ఇదేంట్రా ఈ నెలంతా ఇంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే కొంతమంది ఇది అసలు యేసుప్రభువు సంబంధించింది కాదు, డిసెంబర్ 25నే యేసుప్రభు పుట్టాడని బైబిల్లో ఎక్కడుంది, దీని గురించి ఎక్కడ రాసి ఉంది, ఇది చెయ్యొచ్చా, ఇది తప్పు కదా అని మాట్లాడే బోధకులు కొంతమంది. ఇలాంటివి వింటున్నప్పుడు కొన్నిసార్లు కలవరాలు లేగుతాయి, చాలా కష్టం అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక నేను కూడా ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, కొంతమంది క్రిస్మస్ ఉందంటున్నారు, క్రిస్మస్ లేదంటున్నారు. ఈ రోజున నేను ఒక క్రిస్మస్ వర్తమానం ఇవ్వడానికి వెళుతున్నాను కనుక అసలు క్రిస్మస్ ఉందా, ముందు నాకు అది రుజువు చేయండి. క్రిస్మస్ ఉంటే క్రిస్మస్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇదంతా కూడా నాకు మీరు బోధిస్తే మీరిచ్చిన వర్తమానాన్ని బట్టికెళ్ళి అక్కడ చెప్తాను యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా సరే మనం శారీర సంబంధమైనదిగా తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏ అంశాన్నైనా ఆత్మ సంబంధమైనదిగా ఆలోచిస్తేనే అది మనకు ఆరోగ్యం. ఆత్మ సంబంధమైన అంశాలతో మనం ముడిపెట్టుకుని ధ్యానిస్తేనే అది మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే, క్రైస్తవుల పండగ వచ్చేసింది, వెంటనే డిసెంబర్ రాగానే ఇంటి వైపు చూస్తారు, ఎక్కడైనా కలర్ మాసిందా, క్రిస్మస్ కొత్త రంగులు వేయాలి, బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, మంచి వంటలు వండుకోవాలి, చుట్టాలు పిలుచుకోవాలి, ఫంక్షన్లు చేయాలి, కేక్ కటింగ్లు చేయాలి, క్యాండిల్ లైట్ సర్వీసులు చేయాలి. ఇలాగా క్రిస్మస్ అంటే ఒక భౌతికమైన వాతావరణంలోనే గడిపేసే ఒక కార్యక్రమంగా చాలామంది ఫిక్స్ అయిపోయారు. అదే భావన ఉండిపోయింది చాలామందిలో. డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ అంటే ఇదే. కేక్ కటింగ్ జరిగిందా, క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగిందా, ఐక్య క్రిస్మస్లు జరిగాయా, అందరూ కలిసి పెట్టారా, ఎమ్మెల్యే గారు వచ్చారా, సమాధి ఇచ్చారా, ఏమండి ఇయ్యే కాసేపు కబుర్లు ఏంటంటే అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ జరిగితేనే నిజమైన క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ లేదు కదా. చాలామంది దీంతోనే ఫిక్స్ అయిపోయే విశ్వాసులు ఉన్నారు. ఈ రోజున క్రిస్మస్ నీకు ఏమి నేర్పించింది, ఆధ్యాత్మికమైన పాఠాలు ఏమి నేర్చుకున్నావు, క్రిస్మస్ నుండి నువ్వు అనుసరించేటువంటి విధానాల్లో ఏమైనా మార్పులు జరిగాయా, క్రిస్మస్ నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని రాజ్యానికి ఏమైనా దగ్గర చేసిందా. ఏమండి, పండగ దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగం కాకపోతే పండగ కాదు, పండగ దండగే. ఖచ్చితంగా పండుగ రక్షణ ప్రణాళికలో ఒక భాగమై ఉండాలి, అప్పుడే మనకు నిజమైన పండగ. ఆమేన్. డిసెంబర్ నెల నేను చెయ్యొద్దు అని అన్న, ఎందుకనంటే ఎవరో కొంతమంది మహానుభావులు పెద్దలు ఆలోచించారు, ప్రతి దేవుడికి ఒక జన్మదినం ఉంది, అందరూ చక్కగా జన్మదినాన్ని జరిగించుకుని చేసుకుంటున్నారు. మనం కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, సర్వలోకాన్ని సృష్టించిన వాడు, ఆయన కూడా ఒక పుట్టుక దినం పెట్టి ఒక ఘనమైన ఆరాధన చేస్తే మంచిదని మంచి ఉద్దేశంతోనే పెట్టారు. అది తప్పేం కాదు. డిసెంబర్ నెలలో ఇలా ఆరాధించడం ద్వారా ఆరాధన జరుగుతుంది. కొంతమంది యేసు ప్రభు సువార్త వినగలుగుతున్నారు, కొంతమంది ప్రభు దగ్గరకు రాగలుగుతున్నారు. ఇదంతా మంచిది. ఒకవేళ నేను చెప్పే మాట ఏంటంటే, క్రిస్మస్ నెలలో క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకొని కొన్ని ఆత్మలు రక్షించబడకపోతే క్రిస్మస్ వల్ల ఉపయోగం లేదు. రక్షణ ప్రణాళికలో ఇది ఒక భాగమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుని సంకల్పం జరగాలి, దేవుని ఉద్దేశం జరగాలి. నేను అనుకుంటాను నిజంగానే క్రిస్మస్ని బైబిల్లో రాయలేదు, డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడన్న సంగతి ఎక్కడ రాయలేదు.
నేను అనుకుంటాను దేవుని చిత్తంలో అదొక భాగమేమో అనుకుంటారు. ఎందుకనంటే అది రాసుంటే క్రీస్తు కన్నా ఎక్కువ డేటునే ఆరాధించేసేవాళ్ళు మనవాళ్ళు. ఆ తారీఖు మీద పడిపోయేవాళ్ళు. ఇక ఆ తారీఖు ఎప్పుడు వస్తుందో దానికోసం ఎదురు చూసి చాలా చక్కటి సంబరాలు ఆడంబరాలు జరిగించి వేసుకున్నారు. అందుకనే నేను అనుకుంటాను క్రీస్తు హైలైట్ అవ్వాలి కానీ క్రీస్తు పుట్టిన రోజు హైలైట్ అవ్వకూడదు. ప్రభువు మనలో ఆయన ప్రత్యేకత కనపడాలి కానీ ఆయన పుట్టిన రోజు కాదు ప్రత్యేకంగా మనలో కనపడాల్సింది. అందుకని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ ఆలోచించే ఆ డేట్ రాయించలేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి ప్రభువుని ఘనంగా ఆరాధించాలి అని ఈ మంచి పండుగ పెట్టుకున్నాం. అయితే క్రిస్మస్ ఆరాధన నా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడిపిస్తుందో దాన్ని ఒకసారి ఆలోచన చేస్తూ ఆ రాత్రి ప్రభు సన్నిధిలో నేను వర్తమానానికి వెళ్లే ముందు పరిశుద్ధాత్మ దేవునికి నాకు మధ్య మోకరించి ప్రార్థనలో ఒక సంభాషణ జరుగుతుంది. ప్రభువా, క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ ఉందా? ఉంటే ఎవరు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆయన సమాధానం చెప్తున్నాడు, రాసుకుంటున్నాను. జ్యోతిరాజు అర్థమైందా? నువ్వు ఇది చేయగలవా అంటే ప్రభు తప్పకుండా చేస్తానని ప్రభుతో నిబంధన చేసుకుంటున్నాను. అలాగ నేను ఒక 5-6 ప్రశ్నలు అడిగాను. 5-6 ప్రశ్నలకు ప్రభు సమాధానం చెప్పాడు. ఒక నిజ క్రైస్తవునికి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నిజ క్రిస్మస్ జరుగుతుందో ఒక 5-6 అంశాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మొదటి మాట, నేను ప్రార్థనలో కూర్చుని ప్రభుని అడుగుతున్న మాట, ప్రభువా, కొంతమంది క్రిస్మస్ ఉందంటున్నారు, కొంతమంది క్రిస్మస్ లేదంటున్నారు. అసలు నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. క్రిస్మస్ అనేది ఉందా? క్రిస్మస్ అనేది బైబిల్లో ఉంటే ఎక్కడుంది? దాని సరి అయిన అర్థం ఏంటో చెప్పండి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు చూపించిన మాట, క్రిస్మస్ ఉందయ్యా, సరిగ్గా చదువు అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. చెప్పండి మాట, ఆయనను పూజింప వచ్చితిమి. ఇంకోసారి చెప్పండి, ఆయనను పూజింప వచ్చితిమి. ఈ మాట పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. క్రిస్మస్ అనే మాటకి ఒక పెద్ద మర్మమేమి లేదు, దానికి పెద్ద అర్థం చేసుకోవడానికి పెద్ద శాస్త్రవేత్తలకు కనిపెట్టాల్సిన అవసరం ఏమి లేదబ్బాయి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ. క్రీస్తుని పూజించడమే క్రిస్మస్ అన్నాడు ప్రభు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తుని పూజించుట, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ. క్రీస్తుని పూజించుటయే క్రిస్మస్. మరి ఇప్పుడు ఉందా? నీవు చదివిన దాంట్లో అన్నాడు, ఉంద ప్రభు, ఆయనను పూజింపవచ్చితిమి అన్న మాటే క్రిస్మస్. ఆయనను ఆరాధించడానికి మేము వచ్చామని చెప్పబడిన మాటకు అర్థమే క్రిస్మస్. కనుక హేరోదు కూడా చెప్తాడు, మీరు వెళ్ళి పూజించరంటే ఆ తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తానంటే. వీళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు మన భాషలో చెప్పండి, జ్ఞానులు ఏం చేశారు? చెప్పండి, మన భాషలో చెప్పండి, మన భాషలో చెప్పండి. జ్ఞానులు ఏం చేశారు? పూజింపవచ్చితిమి అనే మాట ఇప్పుడు మన భాషలో చెప్పండి. జ్ఞానులు ఏం చేశారు? ఆ రోజున క్రిస్మస్ చేశారు. అది చెప్పండి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఏం చేశారు జ్ఞానులు? ఆయనను పూజించడమే, ఆయనను ఆరాధించడమే క్రిస్మస్. మరొక అర్థమేమి లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెబుతూ, నువ్వు ఇంకెక్కడో ఆలోచించొద్దయ్యా, క్రిస్మస్ అంటే ఏదో భాషకు సంబంధించిన మాట కాదు, ఆయనను పూజించడమే క్రిస్మస్. ఆ రోజున జ్ఞానులు చేశారు, ఈ రోజు నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే క్రిస్మస్ అన్నాడు ప్రభు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వరకు అర్థమైంది ప్రభు, మంచిది. మరి ఆయనను పూజించడమే క్రిస్మస్ అయితే కేవలం డిసెంబర్ నెలలోనే ఎందుకు చేస్తున్నారు? డిసెంబర్ నెలకే క్రిస్మస్ని ఎందుకు పరిమితం చేశారు? డిసెంబర్ నెలలో చేసేదే క్రిస్మస్ అని అడిగితే పరిశుద్ధాత్ముడు అన్నాడు, కాదు 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 కాదు, నిజమైన క్రైస్తవునికి నిత్యము క్రిస్మసే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్. అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తుని పూజించడానికి ఎప్పుడు ముందుకొస్తే అప్పుడు క్రిస్మసే. ఎప్పుడు ఆరాధించడానికి సమయాన్ని సిద్ధపరచుకుంటే అప్పుడు క్రిస్మసే. ఎప్పుడు ప్రార్థించడానికి మోకరిస్తాడో అప్పుడు ఆ క్రైస్తవునికి క్రిస్మసే. కనుక నిజ క్రైస్తవునికి డిసెంబర్ నెల ఒక్కటే క్రిస్మస్ కాదు, 365 రోజులు నిజ క్రైస్తవుడు క్రిస్మస్ చేస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని డిసెంబర్ నెలకు ఒకటే పరిమితం చేయకండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోండి.
అది ఎవరి వల్ల సాధ్యమవుద్దంటే నామకార్థమైన క్రైస్తవులకు సాధ్యం కాదు. క్రీస్తుని పరిపూర్ణంగా హృదయాల్లో కలిగి ఎప్పుడు పడితే అప్పుడు క్రీస్తుని పూజించేవాడికి ఎప్పుడు క్రిస్మసే. ఆమెన్, హల్లెలూయా. అన్ని వేళలా దేవునిని ఆరాధించేవాడు, అన్ని వేళలా దేవునిని మహిమపరిచేవాడు, అన్ని వేళలా దేవునిని పూజించేవాడు, వాడికి నిజమైన క్రిస్మస్, అది నిత్యము క్రిస్మసే. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నేను ధ్యానిస్తుంటే నన్ను అడిగాడు, జ్యోతిరాజు క్రిస్మస్ ఉందని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా, నిన్ను పూజించడమే క్రిస్మస్. మరి ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. వెంటనే చెప్పు, నా జీవిత కాలం అంతా నేను ఇలాగు నిన్ను స్తుతించేదనని దావీదు చెప్పినట్లుగా నేను ప్రతిరోజు నిన్ను పూజిస్తానయ్యా, ప్రతి పూట నిన్ను స్తుతిస్తానయ్యా, ప్రతి గంట నిన్ను ఆరాధిస్తానయ్యా. ఎప్పుడు పూజిస్తే, ఎప్పుడు స్తుతిస్తే అప్పుడు క్రిస్మస్ కనుక నేను ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటాను ప్రభువా అని ప్రభుతో మాట్లాడాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అటుగా చెప్పండి హల్లెలూయా. రైట్. వెంటనే నా మూడో ప్రశ్న. మొదటి ప్రశ్న, క్రిస్మస్ అంటే ఏమిటి చెప్పండి. మళ్ళీ నేను చెప్పిన ప్రతి పాఠం మీకు రిపీట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ పాయింట్లన్నీ మీరు చెప్పేయాలి. ఈ రాత్రి నేను చెప్పే ప్రసంగం మీకు గుండెల్లోకి వెళ్ళిపోవాలి. ఈ ప్రసంగం అంతా మీకు వచ్చేయాలి. నేను వెళ్ళిపోయాక మీరు అనేక చోట్ల చెప్పేయాలి. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? అందరూ చెప్పండి. క్రీస్తుని పూజించుటయే క్రిస్మస్. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? రైట్. ఎప్పుడు చేయాలి? నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మసే. చెప్పండి, నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్. ఇక మూడో ప్రశ్న, ప్రభువా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పావు, క్రిస్మస్ ఎప్పుడు చేయాలో చెప్పావు. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, క్రిస్మస్ ఎవరు చేయాలి? ఇది నా మూడో ప్రశ్న. క్రిస్మస్ ఎవరు చేయాలి అని అడిగాను. వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయనను పూజింపవచ్చితిమి అని చదివావు కదా, అక్కడ ఎవరు చేశారయ్యా క్రిస్మస్ అని అడిగాడు. జ్ఞానులు చేశారు నాయనా అన్నాను. ఎవరు చేశారు అక్కడ క్రిస్మస్? జ్ఞానులే కదా. జ్ఞానులు చేశారు నాయనా అన్నాడు. అయితే జ్ఞానులే చెయ్యాలి అన్నాడు. నాకు వెంటనే కొంచెం ఏమో అర్థం కాలేదు. జ్ఞానులు చెయ్యాలా? జ్ఞానులు చెయ్యాలంటే ఇది ఎక్కడ సాధ్యం? ఇప్పుడు నాకెక్కడ పని అవుద్ది? నేనేమో భయంకరమైన అజ్ఞానిని, మొద్దోడిని, 10వ తరగతి 4 సంవత్సరాలు చదివేశాను. ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుంది జ్ఞానం? ఇప్పుడు ఎక్కడ ఎవరు కాలేజీలో చేర్చుకుంటారు? ఇప్పుడు ఎవరు చదివిస్తారు? నాకు ఇప్పుడు ఎక్కడ జ్ఞానం వస్తుంది? నేను ఇలా మాట్లాడుతున్నాను ప్రభుతో, ప్రభువా నాకు అసలు జ్ఞానం లేదు నాయనా, మొద్దోడిని, నేను ఇప్పుడు జ్ఞానిగా మారాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఏవో నాకు అర్థం కాదు, నాకు తెలియదు. నువ్వు జ్ఞానిగా మారితే కానీ క్రిస్మస్ చేయడానికి పనికిరావు అన్నాడు. నువ్వు జ్ఞానిగా మారాల్సిందే, మారితే తప్ప నువ్వు క్రిస్మస్ చేయడానికి పనికిరావు అన్నాడు. ప్రభువా ఇదేంటి నాయనా, క్రిస్మస్ ఉందంటే ఉందని చెప్పావు, ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు చేయాలని చెప్పావు, నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాను. అయితే జ్ఞానిగా మారటం ఎలా? క్రిస్మస్ ఉందా అంటే ఉందని చెప్పావు, అర్థమైంది. ఎప్పుడు చెయ్యాలో చెప్పావు, అర్థం చేసుకున్నాను. మరి జ్ఞానిగా మారాలంటే ఏం చెయ్యాలో చెప్పండి, నేను ఖచ్చితంగా అలా జ్ఞానిగా మారిపోవడానికి ప్రయాసపడతాను, నన్ను జ్ఞానిగా మార్చండి అని అడిగాను. వెంటనే నువ్వు జ్ఞానిగా మారాలంటే ఒక్కసారి యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళు, ఏం చేయాలో ఆయన చెప్తాడని యోబు గ్రంథం 28వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేశారు. యోబు గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నప్పుడు, వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణముకు స్థలముంది, ఇనుమును మంటిలో నుండి తీస్తారు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారు అని ఏదేది ఏ వస్తువు ఎక్కడి నుండి వస్తుందో అన్నీ రాసుకుంటా వస్తూ 12వ వచనానికి వచ్చినప్పుడు అంటున్నాడు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు. అంటే భక్తుడు దేనికోసం వెంటాడుతున్నాడంటే జ్ఞానం కోసం. ఆయన కూడా ఒక జ్ఞానిగా మారడానికి ప్రయాసపడుతున్నాడు అనమాట. అందుచేత జ్ఞానం ఎక్కడ దొరుకును అని అడుగుతున్నాడు. పై మాట, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని. ఇలాగా జ్ఞానం కొరకు ఆయన వెతుకుతూ 14వ వచనంలో అగాధము అది నాలో లేదని అంటే, అగాధాన్ని అడుగుతున్నాడంటే, అగాధమా జ్ఞానం నీ దగ్గర ఉందా అని. అగాధం చెప్తున్నాడట, అది నా దగ్గర లేదు అని చెప్పిందట. సముద్రాన్ని అడిగాడట, సముద్రమా జ్ఞానం నీ దగ్గర ఉందా అని. సముద్రం చెప్పిందట, అది నా దగ్గర లేదు అని. 20వ వచనంలో అంటున్నాడు, అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరకు స్థలం ఏది? జ్ఞానం కొరకు ప్రాకులాడుతున్నాడు, జ్ఞానం కొరకు వెంటాడుతున్నాడు, ఎలాగైనా జ్ఞానం అవ్వాలని కోరుకుంటున్నాడు కనుక భక్తుడు జ్ఞానం కొరకు వెతుకుతూ 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 చివరికి వచ్చినప్పటికీ జ్ఞానం ఎలా వస్తుందో ఆఖరి వచనంలో చెప్పాడు. 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏంటంటే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అందరూ చెప్పండి ఈ మాట.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. ఇప్పుడు ఏదో కొత్త చదువు చదవక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏదో యూనివర్సిటీలో జాయిన్ అవ్వక్కర్లేదు. జ్యోతిరాజు, నువ్వు జ్ఞానిగా మారితే కానీ నన్ను పూజించడానికి అర్హుడు కాదు. నువ్వు జ్ఞానిగా మారాలంటే ఒకే ఒకటి నేర్చుకో, యెహోవాయందు భయభక్తులు. నిజమైన భయభక్తుల్లోకి వచ్చి ఆయనను ఆరాధించడానికి నువ్వు పనికొస్తావు. భయభక్తులు లేనివాడిగా నువ్వు చూసే పూజలు నాకు అక్కర్లేదు, భయభక్తులు లేనివాడిగా నువ్వు చేసే ఆరాధన నేను అంగీకరించను. మొదట నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మార్చబడు, ఆ తర్వాత నన్ను ఆరాధించేదిగారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట అడుగుతున్నాను. చెప్పండి ప్రభువా, ఎలాగా భయభక్తులు కలిగి ఉంటే ఎలాగ నాకు ఇంకా నేర్పించండి. ప్రభు అనేకమైన ఆలోచనలు ఇచ్చి ఒక నిజమైన భయభక్తులు కలిగిన వాడు ఏ రీతిగా జీవిస్తాడో అనేక సత్యాలు నేర్పించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. బైబిల్లో భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. అర్థమైందండి? చాలా వాగ్దానాలు ఈ ఒక్క మాట మీదే ముడిపడి ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడునని, యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. ఇలాగా యెహోవాయందు భయభక్తులు అనే మాట మీదే చాలా దీవెనలు, చాలా ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. మనం చాలా విషయాలు చదువుతూ ఉంటాం. కనుక ఎంతగా భయభక్తులు అంటే ఏంటి? నేను ఈ మాటగా మీకు అర్థం చెప్పకపోతే మీరు కూడా భయభక్తులు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ సరి అయిన అర్థంలోనికి రాలేరు. అందుకే భయభక్తులు అంటే ఏంటో ఒక్క మాట మీకు అర్థం చెప్తాను. ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. భయభక్తులు అనేది 2 మాటల సంకలనం, ఒక మాట కాదు. భయభక్తులు అనేది 2 మాటలు, భయము ప్లస్ భక్తి. చెప్పండి, భయము ప్లస్ భక్తి. భయముతో కూడిన, అందరూ చెప్పండి, భయముతో కూడిన. అంటే క్రైస్తవ విశ్వాసంలో చాలా మందిని గమనిస్తూ ఉంటే భక్తి ఉంటుంది, లేకపోతే భయం ఉంటుంది. భయం ఉన్నవాడికి భక్తి ఉండలేదు, భక్తి ఉన్నవాడికి భయం ఉండలేదు. అది నిజమైన ఆరాధన చేసేవాడి లక్షణం కాదు. నీ ఆరాధన దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే నీ భక్తి భయముతో కూడిన భక్తి అయినప్పుడే దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. భయంతో కూడిన భక్తి అంటే ఏంటండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. అక్కడ ఏలూరులో మా చర్చి రోడ్డు ప్రక్కన ఉంటుంది. ఒకసారి గేటు దగ్గర నుంచుని ఒక వ్యక్తిని గమనించాను. ఉదయం పనిలోకి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళాడు. మరలా సాయంత్రం ఆ వ్యక్తిని గమనించాను, తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒక్కడు రావట్లేదు, 2వ వాడిని వేసుకుని వచ్చేస్తున్నాడు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి కదా. 2వ వాడు పడిపోయాడు, నెత్తి మీద తట్ట, పార, పలుగు, నోట్లో పెద్ద చుట్ట, ఇలా ఊగిపోతున్నాడు, పడిపోతున్నాడు, ఒక్కడే మాట్లాడేసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. అలా వస్తూ చర్చి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి పుట్టుకొచ్చేసింది. ఆ నెత్తి మీద తట్ట తీసి కింద పెట్టేశాడు, నోట్లో ఉన్న చుట్ట తీసి ఎదురున్న డిఏజీ బిల్డింగ్ గోడ మీద పెట్టేశాడు, 2 చేతులు జోడించేశాడు. ఇప్పుడు ఇలా పడిపోతున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు. మీరు చెప్పండి, అతను చేసేది భక్తే కాదా? చెప్పాలా? ఖచ్చితంగా భక్తే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుడి కనపడితే ఇలాగ అంటారు, ఏంటది? భక్తి. భక్తిని వ్యక్తపరచడానికి బోళ్ళు పద్ధతులు ఉన్నాయి, బోళ్ళు భంగిములు ఉన్నాయి, బోళ్ళు విధానాలు ఉన్నాయి. అయితే ఓ మాట చెప్తున్నాను, నువ్వు భక్తిని ఎలా వ్యక్తపరిచావన్నది కాదు దేవునికి కావలసింది, నీ భక్తిలో భయం ఉందా లేదా అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. ఏమండి, ఇప్పుడు ఆ వ్యక్తికి భక్తి ఉంది కానీ ఏమి లేదు, ఏ భయం లేదు. దేవుని భయం అంటే ఏంటి? అరే, నేను ఒక పరిశుద్ధమైన స్థలానికి వచ్చాను, ఇక్కడికి వచ్చేటప్పుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను కనుక నేను అపవిత్రంగా ఉండకూడదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడై ఉండాలి, తాగిన నోటితో ప్రార్థన చేయకూడదు, అపవిత్రమైన పెదాలతో ఆయన దగ్గర రాకూడదు అన్న భయం అతనిలో లేదు. ఈ రోజున చాలామంది ఇలాగే ఉన్నారండి సంఘంలో. భక్తి మాత్రం విపరీతం, మామూలుగా ఉండట్లేదు. ఆదివారం గుళ్ళోకి వెళ్ళి చేతులు పైకెత్తి ఆహాహా లేలు అని పాడుతుంటే, అమ్మో గాబ్రియల్ దేవదూతేనా లేకపోతే ఎవరన్నా వచ్చారన్నట్టు కనపడతాయి ముఖాలు. మన ముఖాల్లో దేవదూతలకు అక్క చెల్లెళ్ళు అంతా దిగొచ్చేసినట్టు కనపడతారండి గుళ్ళో కదా. ఎంత భక్తో అసలు ఆరాధన చేస్తుంటే అద్భుతం, మహాద్భుతం. ముఖాలన్నీ ప్రకాశించిపోతాయి, ఎక్కడ లేని ముఖ కవళికలు, దేవుని దూతల సమూహం దిగొచ్చినంత ఫీలింగ్స్ ముఖాల్లో కనబడతాయి. ఆదివారం ఆరాధనలో ఓకే, మంచిదే. తర్వాత సంగతి ఏంటి? కారు ఎక్కగానే సీడీలు మారిపోతాయి. ఏమండి, కారు ఎక్కితే మళ్ళీ కారులో వేరే పాటలు, ఇక్కడ వేరే పాటలు. ఇక్కడ ప్రేమించేదని అధికము కానీ ఇలా చేయి చాపి కొడుతుంటే పక్కనోడు గోపలు కూడా పగిలిపోతాయి.
అంత శాసి భక్తిని వ్యక్తపరిచి చప్పట్లు కొట్టి మళ్ళీ కారు ఎక్కగానే పాటలు మారిపోతాయి, భజన మారిపోతాయి. ఇంటికి వెళ్ళి మళ్ళీ టీవీ పెడితే అక్కడ వచ్చే పాటలు వేరో, అక్కడ చూసే ఛానల్స్ వేరో. ఇక్కడ మాట ఇక్కడే, అక్కడ మాట అక్కడే, ఇక్కడ పాట ఇక్కడే, అక్కడ పాట ఇక్కడే, ఇక్కడ పరిస్థితి ఇక్కడే, అక్కడ పరిస్థితి అక్కడే. అది భయభక్తులా? ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడేవాడు నిజమైన భయభక్తులా? ఇక్కడో పాట అక్కడో పాట పాడేవాడు నిజమైన భయభక్తులా? చెప్పరే, మాట్లాడరే, అది భయభక్తులా? దేవుడు అన్ని చోట్ల ఒకేలాగా ఉన్నాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. మందిరంలో ఉన్న దేవుడే ఇంట్లో కూడా, మందిరంలో ఉన్న దేవుడు కాలేజీలో, మందిరంలో ఉన్న దేవుడు చుట్టాలింట్లో, మందిరంలో ఉన్న దేవుడు బజార్లో. చెప్పండి, ఉన్నాడని చెప్పండి. మందిరంలో ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ. మరి మందిరంలో ఉన్నట్టు అన్ని చోట్ల ఉండరే? ఇక్కడ మాత్రం ఎంత భక్తి ప్రదర్శిస్తున్నారో బయటికి వెళ్తే ఏమైపోతుంది ఆ భక్తి జీవితం? ఆ భయం ఏమైపోతుంది? ఆ వణికి ఏమైపోతుంది? బయటికి వెళ్ళగానే పద్ధతులు మారిపోతున్నాయి, విధానాలు మారిపోతున్నాయి, స్టైల్ మారిపోతుంది. ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండేది నిజమైన భక్తి కాదండి. మనకు తెలుసు, ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు చాలామంది. ఇంట్లోకి వచ్చి పిల్లోడు పాఠం చదువుతున్నాడంటే, భూమి గుండ్రముగా ఉండును, భూమి గుండ్రముగా ఉండు. నాన్న డెప్ప మీద ఒకటి కొట్టాడంటే, ఎవడరా నీకు నేర్పింది? అసలు మన వాకిలంతా చూడు ఎలాగుందో, బలపరుపుగా ఉంది, గుండ్రంగా ఉంటావేంట్రా అన్నాడట. ఆడు స్కూల్లోకి వెళ్ళి పాఠం మార్చి చదువుతున్నాడంట, భూమి బలపరుపుగా ఉండును, భూమి బలపరుపుగా ఉండు. టీచర్ గారు ఊరుకుంటుంది అక్కడ. ఆవిడ రెండు వాయించిందంట, రే గుండ్రంగా ఉందని చెప్తుంటే నువ్వు బలపరుపుగా ఉందని చదువుతావేరా, ఎవడరా నీకు చెప్పిందంటే, ఆడు ఇంటికి వెళ్తే నాన్న తంతున్నాడు, స్కూల్కి వస్తే టీచర్ తంతుంది, ఎందుకురే ఈ పాఠం చదవటం వదిలేసాడు అంట. ఆడు కొన్ని రోజులకి స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుందంట, అందరిని ఒక ప్రశ్న అడిగితే ఈడి దగ్గరికి వచ్చినప్పటికి ఇన్స్పెక్టర్ గారు అడిగారట, భూమి ఎలాగుండును అని. వెంటనే మర్యాదగా లేచి చేతులు కట్టుకుని, భూమి స్కూల్లో గుండ్రముగాను ఇంటి దగ్గర బల్లపరుపుగాను ఉండునని చెప్పాడట. భూమి ఎక్కడోలాగా అక్కడోలాగా ఉంటుందా? దాని సంగతి పక్కన పెడితే మన క్రైస్తవుల సంగతి మాత్రం ఇలాగ ఉంది. గుళ్ళో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా. ఎక్కడో జీవితం, అక్కడో జీవితం. గమనించండి దేవుని బిడ్డలారా, వేషధారణ అంటే దేవునికి ఇష్టం ఉండదు. యథార్థమైన భక్తి చేయకపోతే, భయముతో కూడిన భక్తి చేయకపోతే నువ్వు పూజకు అర్హుడవు కాదు, పూజించడానికి అర్హుడవు కాదు. ఏమండి, మన జీవితం వేషధారణతో ఏది పడితే అది చేస్తూ, ఏ పాపం పడితే ఆ పాపం చేస్తూ, ఎలా పడితే అలా చేస్తూ మందిరంలోకి వచ్చి యేసయ్యా అంటే దేవుడు అంగీకరించాడు. ఈ మాటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, నువ్వు జ్ఞానిగా మారాలంటే మొదట యెహోవాయందు భయభక్తులు ఉండాలి. యథార్థమైన భయభక్తుల్లోకి వచ్చాయి, నన్ను ఆరాధించడానికి అర్హుడు అయిన వ్యక్తిగా మారిపో. ఏమండి, ఈరోజున యథార్థమైన భయభక్తుల సంఖ్య తగ్గిపోయింది. సంఘంలో షో చేసేవాళ్ళు, సంఘ కాపరు దృష్టిలోనో విశ్వాసుల దృష్టిలోనో భక్తిపరుల్లా కనపడాలని ప్రయత్నాలు చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. నువ్వు నటించవచ్చు కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారి దృష్టిలో మంచి ప్రార్థనా పరుడు, మంచి భక్తుడి పరుడు అని కనిపరుచుకుంటాం, మంచిదే. కానీ ఓ మాట చెప్పనా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పాస్టర్ గారి చేతుల్లో ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అది ఏదో పాస్టర్ గారిని సంతోషపరచాలన్న ఆలోచన ప్రక్కన పెట్టి, అదేదో దేవుణ్ణే సంతోషపరచాలన్న ఆలోచనలోకి వస్తే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, యథార్థమైన భయభక్తులోనికి రావాలని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని దగ్గర ఏది దాగదో. ఒకసారి రోడ్డు మీద స్కూటర్ వేసుకుని వెళ్తుంటే మా కుర్రోడు ఒకడు నన్ను చూసి ఆ రోడ్డు పక్కన నుంచున్నాడు, బండి పక్కన పెట్టి వెంటనే చెయ్యి అనకెట్టేసాడు. నాకు ఏదో డౌట్ వచ్చింది, వీడు చెయ్యి అనకెట్టాడంటే చేతిలో ఏముందా అని. వెంటనే నా బండి వెనక తిప్పి వచ్చాను. ఇలాంటివి చూస్తే అసలు ఆగను. బండి వెనక తిప్పి వచ్చాను, అని నన్ను చూసి చేతిలో పడేసాడు కానీ ప్రైజ్లాడన్నా అన్నాడు. నోట్లోండి పోకొచ్చేసింది. కొన్ని దాయగలం, కొన్ని దాయలేము. కొన్ని చోట్ల దాయగలం, కొన్ని చోట్ల దాయలేం. నేను చెప్తున్నాను ప్రభు పేరట, ప్రభువు ముందు మనం దాయగలిగిన అంశం ఏది లేదు. మనం నటన చేస్తున్నామా, యథార్థమైన భయభక్తులతో ఉంటున్నామా, దేవునికి సమస్తం తెలుసు. దానిని బట్టే మనం ఆశీర్వాదాలు పొందుతాం, దానిని బట్టే ఫలితాలు పొందుతాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఒక పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ వెళ్ళాడట. ఆ తలుపుతో చూస్తే విశ్వాసం మోకాళ్ళ మీద ఉండి ఓ తెగ ప్రార్థన చేసేస్తుంది, ప్రభువా మా పాస్టర్ గారిని దీవించండి, పాస్టర్ గారిని, పిల్లలందరిని దీవించండి అని.
అయ్యగారికి డౌట్ వచ్చింది, నేను ఈవిడింటికే వచ్చానా ఎక్కడికైనా వెళ్ళానా, సంఘంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఈవిడ ఇంత ప్రార్థన చేస్తుంది. సర్లే, కొంతమందిని మనం పైకి ఒకలాగా అనుకుంటాం, వాళ్ళు లోపల ఇంకోలాగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకులే, రేపు వద్దామని తలుపు మూసి వెళ్ళిపోయాడట. మళ్ళీ రెండో రోజు వచ్చాడట, తలుపు దోశాడంట, సేమ్ సీన్, అలాగే మోకాళ్ళ మీద ఉంది, అలాగే చేతులు ఎత్తింది. ప్రభు, మా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, పిల్లలు, సంఘం ఓ గట్టిగా చేతులు ప్రార్థన చేసేస్తుంది. అయ్యగారికి మర్చిపోయింది, బాబు ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది, ఇంత ప్రార్థన పొర్రలు అనుకుని మళ్ళీ ఈరోజు కూడా డిస్టర్బ్ చేయదు, రేపు వద్దామని మళ్ళీ తలుపేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడో రోజు వచ్చాడట, మళ్ళీ తలుపు దోస్తే మళ్ళీ అలాగే మోకాళ్ళ మీద ఉంది, మళ్ళీ అలాగే చేతులు పైకెత్తింది, మళ్ళీ అలాగే ప్రార్థన చేసేస్తుంది. అయ్యగారికి 100 మార్కులు వేసేసాడు. ఇంతకన్నా ప్రార్థనా పొర్రాలు మన సంఘంలో ఎవరో లేరు. ఇంకెద్దులో ఆదివారం వచ్చినప్పుడు పలకరిద్దాంలే, మాట్లాడదాంలే అని వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ విశ్వాసకున్న చిన్న పిల్ల ఆడుకుని లోపలికి వస్తుందట. పాస్టర్ గారు ఆపారు, అమ్మ నేను 3 రోజుల నుండి మమ్మీ కోసం వస్తున్నాను, ఎప్పుడు వచ్చినా ప్రార్థనలో ఉంటుంది, ఎప్పుడు వస్తే మమ్మీ ఖాళీగా ఉంటుందో చెప్పి అప్పుడు మమ్మీతో మాట్లాడాలి అని పాస్టర్ గారు అడిగారట. వెంటనే చిన్నపిల్ల చెప్పిందట, అంకుల్ మీరు ఎప్పుడైనా రండి, మమ్మీ ఖాళీగా ఉంటుంది, కానీ మీరు వచ్చేటప్పుడు మీ స్కూటర్ వేసుకుని రావద్దు అంకుల్ అని చెప్పిందంట. కారణం ఏంటి? స్కూటర్ సౌండ్ వినపడితే అమ్మగారు ఏం చేద్దంట, అయ్యి బాబు ఎంత భక్తో. కొంతమంది ఇలాగ పాస్టర్ గారి కోసం ప్రార్థన పరులు అయిపోతారు, అక్కడికక్కడ పాస్టర్ గారి కోసం లేకపోతే తోటి విశ్వాస కోసం. వాళ్ళు చూస్తే నన్ను అలాగనుకోవాలి ఇలాగనుకోవాలని. మరలా చెప్తున్నాను, పాస్టర్ గారిని సంతోషపరచాలనుకుంటున్నా, ఒక్క మాట, దేవుని ఆశీర్వాదాలు పాస్టర్ గారి చేతుల్లో లేవు. నువ్వు పాస్టర్ గారిని సంతోషపరచాలన్న నీ మనసు కొంచెం మార్చుకొని, నేను మనుషులను కాదు దేవునిని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటే సకల ఆశీర్వాదాలు దేవుడు నీ మీద కృమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతూ నన్ను అడుగుతున్నాడు, జ్యోతిరాజు అర్థమైందా? నువ్వు జ్ఞానిగా ఎలా మారాలో అర్థమైందా? అవును ప్రభు, నాకు అర్థమైంది. ఎలాగా? భయభక్తులు కలిగి ఉండడం, యథార్థమైన జీవితం కలిగి, యథార్థమైన భక్తి కలిగి, భయముతో కూడిన భక్తి కలిగి నిన్ను పూజించడమే అది జ్ఞానులు చేసే ఆరాధన ప్రభు అన్నాను. మనం చేయగలుగుతావా? తప్పకుండా ప్రభువా, ఇక నుండి నాలో ఏ మలినం ఉందో, ఏ భయంకరమైన పాపం ఉందో, ఏ చెడుగుందో అన్నీ కొట్టివేస్తాను ప్రభువా, యథార్థమైన భక్తితో నిన్ను పూజిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నాకు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేశాను. ఈరోజు నేను చెప్తున్నాను, నిజమైన భయభక్తులతో చేసే పూజ ఆరాధన ఈరోజు నా జీవితానికి నిజ క్రిస్మస్ సంతోషాన్ని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని మీ జీవితంలో నిజ క్రిస్మస్ సంతోషం డిసెంబర్ నెలకు పరిమితం కాదు, 12 నెలలు మీ జీవితంలో ఉంటుంది. అది ఎప్పుడో తెలుసా? 12 నెలలు యథార్థమైన జీవితముతో క్రీస్తును పూజించడానికి వచ్చిన ప్రతి క్షణము మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ సంతోషమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, ఇక తర్వాత ప్రశ్నకు వచ్చేస్తున్నాను. 3 చెప్పాను, చెప్పండి ఒకసారి. క్రిస్మస్ అంటే ఏమిటి? అసలు ఎక్కడ వాయిస్ తగ్గకూడదు, చివరి వరకు ఒకటే వాయిస్ చెప్పాలి. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని పూజించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. చెప్పండి, నిత్యము చేయాలి. గట్టిగా చెప్పండి, ఎప్పుడు చేయాలి? ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. చెప్పండి, ఎవరు చేయాలి? జ్ఞానిగా మారాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రైట్, తర్వాత పాయింట్. ప్రభువా, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పావు, నిన్ను పూజించటం అని. ఎప్పుడు చెయ్యాలో చెప్పావు, నిత్యము చెయ్యాలని. ఎవరు చెయ్యాలో చెప్పావు, జ్ఞానులు చెయ్యాలి అని చెప్పావు. ఎలా జ్ఞానిగా మారాలో చెప్పావు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని. ఇక 4వ ప్రశ్న, 5వ ప్రశ్న నేను అడుగుతున్న మాట, ఎలా చెయ్యాలి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రిస్మస్ ఎలా చేయాలి? వెంటనే ప్రభు అన్నాడు, జ్ఞానులు ఎలా చేశారో చూడన్నాడు. ప్రభు వారు 3 విషయాలతో వారు క్రిస్మస్ చేశారు నాయన. 3 వస్తువులు పట్టుకొచ్చారు. వాళ్ళు ఏమేం పట్టుకొచ్చారు? చెప్పండి, ఏమేం పట్టుకొచ్చారు జ్ఞానులు? బంగారము, సాంబ్రాణి, బోళాన్ని పట్టుకొచ్చారు. ప్రభు ఈ 3 పట్టుకొచ్చారు నాయన. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. మొదట ఏం పట్టుకొచ్చారు చెప్పండి? బంగారం పట్టుకొచ్చారు నాయన. బంగారంతో వారు నిన్ను పూజించారు నాయన అన్నాను. ప్రభు అన్నాడు, నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు నేను బంగారం ఇస్తేనే క్రిస్మసా? వెంటనే ఆలోచన, మన మనుషులం కదా, మానవ ఆలోచనలు ఉంటాయి కదా. వెంటనే అంటున్నాను, ప్రభు బంగారం ఇస్తేనే నీకు నిజమైన క్రిస్మస్ అయితే ఎంత బంగారం కావాలో చెప్పునైనా నిన్ను ఆరాధించడానికి అప్పైనా చేసుకొని ఇచ్చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసేస్తున్నాను. ఆవిడ వెంటనే ప్రభు అన్నాడు, జ్యోతిరాజు ఎంత బంగారం కావాలో అంత బంగారం ఇస్తావా? నీకు ఒక విషయం తెలుసా? నా రాజ్యమంతా బంగారమే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి.
మనం వెళ్ళబోయే పరలోక రాజ్యం అంతా ఏంటి? బంగారం. బంగారం, బంగారు వీధులు, బంగారు రాజ్యం, బంగార గుమ్మములు, ఏమండి, బంగారు సింహాసనం. స్తోత్రం చెప్పండి. ప్రభు ఈ మాట అంటూ అన్నాడు, మన రాజ్యం అంతా బంగారమే కదా, ఎంత బంగారం ఇస్తావో జ్యోతిరాజు నువ్వు నాకు అన్నాడు. దేవుడు మంచోడు కాబట్టి అలాగే అడిగాడు. అలా కాకుండా జ్యోతిరాజు ఎంత కావాలో అంత ఇస్తానన్నావు కదా, నీ పేరు మీద పరలోకంలో ఒక రోడ్డు వేయించి అన్నాడు అనుకో, మన బతికేమైపోద్ది చెప్పండి. మరి ఎంత బంగారం ఇస్తావయ్యా జ్యోతిరాజు అన్నాడు. ప్రభువా, నీ రాజ్యం అంతా బంగారం అయితే నేనేమి ఇవ్వగలను నాయనా, మరి ఎలాగో చెప్పండి, ఏం చెయ్యాలి, ఎలాగ నిన్ను ఆరాధించాలి? వారు బంగారం ఇచ్చి పూజ చేశారు కదా, మరి నేను ఎలా చేయాలి అంటే ప్రభు అన్నాడు, జ్యోతిరాజు నువ్విచ్చే బంగారం నాకు అక్కర్లేదయ్యా, నువ్వే బంగారంలాగా మారిపోవాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను బంగారంలా మారాలా? ఇది ఎక్కడ ప్రశ్న? ఒక మనిషి బంగారంలో ఎలా మార్చబడతాడు? ఇది కొత్తగా అనిపిస్తుంది. మనుషులు బంగారంగా మారగలరా? మనుషులు బంగారంలా మార్చబడగలుగుతారా? ఇది ఎలా సాధ్యం? ఒక మనిషి బంగారపు ముద్దగా అయిపోయి పడిపోవాలా ఏంటి మనిషిగా ఆలోచిస్తున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనిస్తున్నాడు, నువ్వు బంగారంగా మారటం కాదు, నీ స్వభావాన్ని ఎవరు పిలిచినా బంగారం అని పిలిచేలాగా మారిపోవాలన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల్ని బంగారం అని పేరుతో పిలుస్తారంటే పిలుస్తారు. ఒక చిన్న పిల్లోడు, ముద్దొచ్చే పిల్లోడు నడుచుకుంటే ఇలాగ వస్తున్నాడు అనుకోండి, ఆడు బొగ్గ పట్టుకుని నేను ఏమంటాను? బంగారం అంటాను. బంగారమా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడేది చెప్తారు, మాకేంటంటే మా పిల్లలు బంగారం. కొంతమంది వాళ్ళు ఆయన గురించే చెప్పుకుంటారు స్త్రీలు, మా ఆయన. చెప్పండి అమ్మా, ఇది ఎక్కడో విన్నట్టుందో టైటిల్, అక్కడికి వెళ్ళిపోయారు అంతే, అంటనే త్వరగా కనెక్ట్ అయిపోతాయి ఇలాంటి. కొంతమంది భార్యల గురించి చెప్పుకుంటారు, నా భార్య బంగారం. అంటే బంగారాన్ని చేసుకున్నారని అర్థం కాదు, బంగారం యొక్క స్వభావంతో పోల్చి, బంగారం యొక్క ఘనతతో పోల్చి మాట్లాడుకునే మాట అన్నమాట. కనుక ఈ రీతిగా బంగారం అని మనుషులను పిలిచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం. ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో వాళ్ళందరినీ బంగారం అని ఎలా పిలుచుకుంటున్నారో నేను కూడా నిన్ను చూసినప్పుడు నా బంగారమా అని పిలవాలయ్యా నిన్ను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు మనల్ని చూసి నా బంగారమా అని పిలిచే అంత గొప్ప పేరు, ఎంత అద్భుతం అండి అది. ప్రభు, ఎలా సాధ్యమైనా చెప్పండి, నువ్వు నన్ను చూసి బంగారంలా పిలవాలంటే నేను బంగారంలా ఎలా మార్చబడతాను, నేను ఎలా సువర్ణమయం అవుతాను, ఏ రీతిగా నేను బంగారంతో పోల్చబడతాను, నాతో చెప్పండి ప్రభు, తప్పకుండా నేను మారుతాను అన్నప్పుడు అదే యోబు భక్తు దగ్గరికి వెళ్ళు, ఆయనే చెప్తాడని ప్రభు ఆ మాట చెప్పారు. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఆయన నన్ను శోధించిన తరువాత ఎలా మారుతాను? గట్టిగా చెప్పండి, ఎలా మారుతాను? సువర్ణములా మారిపోతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు భక్తుని జీవితానుభవంలో అతడు కలిగిన శోధనలో చెప్తున్నాడు. ఈ శోధనలు చూసి ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు, భార్య రకరకాలుగా మాట్లాడుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. కానీ యోబు అంటున్నాడు, ఈ శోధనలు చూసి మీరు ఎవరు కంగారు పడొద్దయ్యా, ఈ శోధనలన్నీ తట్టుకుని నిలబడి ప్రభు కొరకు జీవించిన పిదప నేను ఎలా మార్చబడబోతున్నానంటే బంగారులా మారిపోబోతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, నేను అనుకుంటాను, శోధనలు జయించిన తర్వాత 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యం పోయినా, సర్వం పోయినా, భార్య తిట్టినా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని ఆయనకు మాత్రమే మహిమ అని మాటలన్నీ చూస్తుంటే, అతని జీవన శైలి చూస్తుంటే, ఆ శ్రమలలో నిలబడిన పద్ధతి విధానం చూస్తుంటే, ప్రభు కొరకు జీవించిన విధానం చూస్తుంటే, ఈ శోధనలన్నీ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాను, యోబుని చూసి ప్రభు అని ఉంటాడు, నా బంగారమా అని పిలుచుంటాడు యోబుని. ఆమేన్. నిజమండి, మన జీవితంలో దేవుని చేత బంగారమా అని పిలిపించుకున్న అనుభవం ఎప్పుడో తెలుసా? ఈ లోకంలో జీవించినంత కాలం కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కలవరాలు వస్తాయి, దుఃఖం వస్తుంది. రక్తమైన, మరణమైన ఏ పరిస్థితి అయినా, ఏ క్రైస్తవుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని వెన్ను చూడక ప్రభు కొరకు నిలబడతాడో ఆ వ్యక్తిని చూసి దేవుడు బంగారమా అని పిలుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధనలో నిలబడటం, చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. శోధనలో నిలబడే ప్రతి ఒక్కరిని ప్రభు ఏమని పిలుస్తాడు? బంగారమా. శోధనలో వెనక తిరిగి వెళ్ళిపోయేవాడు బంగారం కాదు. జ్వరం వస్తే గుడి మానేసేవాడు, కష్టం వస్తే గుడి మానేసేవాడు, ఇబ్బందులు వస్తే గుడి మానేసేవాడు వాడి కాదు బంగారం.
ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, చావు ఎదురైనా సరే, ప్రభువా నీ మందిరం మానను, నీ ప్రార్థన మానను, నీ భక్తి మానను, విశ్వాసం మానను, నీతోనే జీవిస్తాను, కడ వరకు నీతోనే బ్రతుకుతాను అని ఎవరైతే ప్రభుతో చక్కటి సంబంధ బాంధవ్యాలు సమకూర్చుకొని చివరి వరకు ప్రభు కొరకు శోధనలు నిలిచి జయించిన వారుగా ఉంటారో వారు మాత్రమే దేవుని దృష్టిలో బంగారం అయిపోతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బంగారాన్ని గురించి ఒక పాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో రాస్తాడు. మనందరికీ తెలుసు, అది కూడా చూడక్కర్లేదు, నేను మాటల్లో చెప్పేస్తాను. తలల పైకి ఎత్తండి, బైబిల్ చూడక్కర్లేదు. 1 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాలు రాసుకొని మీరు నా వైపు చూడండి. అక్కడ రాస్తాడు, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం కొన్నిసార్లు శోధనలని కొలుములు వేసి కాల్చేస్తాను. అలా కాల్చినప్పుడు ఎవరైతే సహిస్తారో చివరికి దేవుడు వారికి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అవి కారణాలు అవుతాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు కొంచెం వివరణ ఇస్తాను, మాటలు అర్థమైనా చెప్తాను. బంగారం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అబే మాకు బంగారం అంటే ఏంటో తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తుంటేనే అంటున్నామండి అన్న కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ బంగారం తెలుసు. ఇక్కడ కూర్చున్న చాలామంది ముక్కులకి, చెవులకి, మెడలో కనపడతానే ఉంది, ఎక్కడ చోట మెరుస్తోంది. దేవునికి స్తోత్రం. మీరు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక బంగారు గొలుసు చేయించుకుని మెడలో వేసుకున్నారనుకోండి, 2 సంవత్సరాల తర్వాత కొన్నప్పుడున్న మెరుపు దానికి ఉండదు. ఏమవుతుంది? ఆ బంగారం ఈ బంగారం మీద పడగానే దాని పని అయిపోద్ది కదా. మనలో ఉన్న మట్టి, చెత్త, చెదారం అంతా చేరి బంగారం తన మెరుపును పోగొట్టుకుంటుంది. సరే, బంగారం మెరుపు పోయిందని ఎవరైనా తీసి దాన్ని బయటపడేస్తారా? కాకినాడలో అలాంటి మంచోళ్ళు ఎవరైనా ఉంటే రాత్రి నాకు మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి. బంగారం మాచిపోయిందని ఏ విశ్వాసి తీసి బయట పడేయడు. ఏం చేస్తారు? దాన్ని కంసాలి చేతికి ఇస్తారు. కంసాలి ఏం చేస్తాడు? ఇది ఫలానా వాడు చచ్చి వాళ్ళు బంగారం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని బంగారం దూదిపెట్టి దుడుస్తాడా? అది ప్రధానమంత్రి బంగారమైనా, ముఖ్యమంత్రి బంగారమైనా, ఎంత పెద్దోడు బంగారమైనా, ఎంత ధనవంతుడు బంగారమైనా, ఎంత పేదోడు బంగారమైనా, బంగారం మరింత మెరుపులోనికి రావాలంటే ఒకే ఒక పద్ధతి, అది అగ్నిలో వేసి కాల్చబడాలి. అలా కాల్చుతున్నప్పుడే ఒకవేళ బంగారానికి మాటలు వచ్చి మాట్లాడుతుంది అనుకుందాం, ఏమయ్యా కంసాలి, నేను ఎంత గొప్పదానో నీకు తెలియదా? రాజులు నెత్తివేసి అయితే నన్నే పెట్టుకుంటారు, విలువ పెట్టి కొనబడిన అంశం ఏదైనా ఉందంటే నాకే అంత ఖరీదు పెట్టుకుంటారు, అలాంటి నన్ను అగ్నిలో వేసి కాలుస్తావా? నీ చేతిలో ఉండనయ్యా అని బంగారం కంసాలి చేతిలో డిగ్రీలు అవతల పడింది అనుకోండి, అది మునుపటి కంటే అధికమైన మెరుపులోనికి రాగలుగుతుందా? రాలేదు. మునుపటి కంటే అధికమైన మెరుపులోనికి రావాలంటే బంగారం చెప్పాలి, కంసాలి నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావయ్యా, నువ్వు ఎలా చేసినా నా ఘనత కొరకే చేస్తావు, నీ చేతిలో అణిగి మడిగి ఉంటానని ఏ బంగారం ఉందో ఆ బంగారం మునిపటి కంటే అధికమైన మెరుపులోనికి రాగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదే పద్ధతి ప్రభు అన్నాడు, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాస జీవితాన్ని కూడా శోధనలనే కొలుములో వేసి కొన్నిసార్లు కాల్చేస్తాను. ఆ బంగారానికి నిజంగా మాటలు రావు కాబట్టి మాట్లాడుతుంది. ఈ బంగారానికి మాటలు వచ్చు కదా. చిన్న శోధనలు రాగానే ఇదేం దేవుడండి, క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా దశభాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, అయినా నాకేందుకు ఈ శోధన, అయినా నాకేందుకు ఈ కష్టాలు? నోరు తెరిచి మాట్లాడేస్తారు కొంతమంది. మాట్లాడొద్దు. శోధించబడిన మీదట ఆయన నిన్ను సువర్ణంగా మార్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ శ్రమల్లో, శోధనలో, కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు నువ్వు నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటి తెలుసా? ఈ శోధనలో నేను ప్రభు కొరకు నిలబడాలి, ఈ శోధనలోని ఇంకా ప్రభు కొరకు నడవాలి, ఈ శోధనలోని ఇంకా క్రీస్తు కొరకు కార్యాలు చేయాలి, ఇంకా నేను ప్రభువుకు దగ్గర అయిపోవాలి, ఇంకా ప్రభువుకు సమీపంగా మార్చబడాలి. శోధనలు వచ్చినా వెనక చూడను, యేసు దగ్గర నుండి నేను ప్రక్కకు వెళ్ళను, లోకం వైపు చూడను, సైతాను చేతుల్లో పడను, ఎన్ని శోధనలైనా ప్రభు కొరకు అవసరమైతే చనిపోతాను కానీ నేను ప్రభువును మాత్రం విడిచిపెట్టనన్న నిరీక్షణ ఎవరిలో అయితే ఉంటుందో, మరలా చెప్తున్నాను, అలాంటి వారి ప్రభు యొక్క సన్నిధిలో సమర్పించబడిన బంగారానికి పోల్చబడి ఉంటారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్తూ ప్రభు నన్ను అడుగుతున్నాడు, జ్యోతిరాజు మరి సేవ చేస్తానని సేవకు వచ్చావు కదా, సేవ అంటే పూలబాట కదయ్యా, ముళ్ళబాట. ఇప్పుడు వరకు నువ్వు వినన్న మాటలన్నీ వింటావు, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కొట్టేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, తోసేసేవాడు ఉంటాడు, బురద జల్లేవాడు ఉంటాడు, రాజకీయాలు చేసేవాడు ఉంటారు, నువ్వు ఒకటి చెప్తుంటే ఇంకోటి చెప్పేవాడు ఉంటాడు, నీ మీద యూట్యూబ్లో పెట్టేవాడు ఉంటాడు, ఫేస్బుక్లో పెట్టేవాడు ఉంటాడు. భరిస్తావా? స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఆ రోజే చెప్పేశాను, ప్రభువా ఎంత కష్టమైనా నీ చేత బంగారం అని పిలిపించుకోవాలి నాయనా,
నీ చేత బంగారం అని పిలిపించుకోవాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టమైనా, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నిరీక్షణ పొందుకొని చివరి వరకు నీ కొరకు పని చేయడానికి కష్టపడతానైనా అని ఆ రోజున 29 సంవత్సరాల క్రితం నా జీవితంలో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రభువుతో అడుగులు ముందుకు వేస్తుంటే ఈరోజు నేను చెబుతున్నాను, ప్రభువు కోసం త్యాగము చేసి నడిచిన ప్రతి రోజు నా జీవితంలో నిజ క్రిస్మస్ సంతోషాన్ని నేను చూడగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సంవత్సరం మీకు నిజమైన క్రిస్మస్ ఆనందం రావాలి మీ గుండెల్లో. ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తు కొరకు నిలబడినప్పుడు. ఆమేన్. మీ శోధనలో ప్రభు కొరకు నిలబడినప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ సంతోషం. ఏమండి, ఇంటికి రంగులు, ఒంటికి కొత్త బట్టలు, పంటికి కొత్త పిండి వంటలు, చక్కటి భోజనాలు, ఇవన్నీ భౌతికమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. కానీ నిజమైన పరలోక సంబంధమైన సంతోషంతో నువ్వు క్రిస్మస్ జరిగించుకోవాలంటే క్రీస్తుని పూజించేవాడిగా, ఒక యథార్థమైన భయభక్తులు కలిగిన వ్యక్తిగా, ఒక జ్ఞానిగా మార్చబడి, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే ఒక బంగారం లాంటి అనుభవం కలిగి నువ్వు ప్రభువుని ఆరాధించినప్పుడు అది నీకు నిజ క్రిస్మస్ సంతోషాన్ని ఇస్తుంది అని చక్కటి మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, తర్వాత మాట మొదటి నుంచి చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? చివరి వరకు అడుగుతాను, గట్టిగా చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని పూజించుట. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, తర్వాత అనుభవం బంగారంలా మార్చబడాలి. చెప్పండి, తర్వాత అనుభవం ఏంటి? బంగారంలా మారాలంటే శోధనలో నిలబడాలి. చెప్పండి, శోధనలో నిలబడాలి. ఆ తర్వాత మాట, ప్రభువా సరే బంగారంలా మారమన్న అనుభవం ఏంటో చెప్పో. తప్పకుండా మారుతాను. నన్ను తర్వాత ఏం చేయాలి ప్రభువా? ఆ జ్ఞానులు ఏం తెచ్చారు? రెండవది సాంబ్రాణి. చెప్పండి, ఏం తెచ్చారు? సాంబ్రాణి. ప్రభు సాంబ్రాణి తెచ్చారు నాయన. రైట్, బంగారంలా మారిపోయావు కదా, సాంబ్రాణిలా కూడా నువ్వే మారిపో అన్నాడు. ఇది ఎలా ప్రభు? బంగారంలా మారటం అంటే అది వినటానికి బాగుంది, చేయటానికి బాగుంది, సాంబ్రాణిలా మారటం ఏంటి? సాంబ్రాణిలోకి ఎలా మారగలం అని మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? ధూపము వేయడానికి ఉపయోగిస్తారు. చెప్పండి, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామందిని చూస్తూ ఉంటాం, చిన్న చిన్న బుడ్డోళ్ళు చిన్న టోపీ పెట్టుకుని, ఒక ధూపార్తి పెట్టుకుని, అగ్గి నిప్పులు ఉన్నటువంటి ధూపార్తి పెట్టుకుని మన దగ్గరికి వచ్చి అందులో ఇలా కొంచెం పొడి వేస్తాడు, ఇలాగ అంటాడు, అంతే, మొత్తం పొగమయం అయిపోద్ది. ధూపం అంటే అదే. ఆ ధూపార్తిలో వేసే పదార్థాన్ని ఏమంటారంటే సాంబ్రాణి అని అంటారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ప్రభు అన్నాడు, నీవే ఒక సాంబ్రాణిలా మారిపోవాలి, ఒక సాంబ్రాణిలా మారిపోవాలి. ఎలా ప్రభు అనంటే అప్పుడు భక్తుడైన దావీదు చెబుతున్నటువంటి ఒక చక్కటి మాటను ప్రభు జ్ఞాపకం చేశారు. 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ప్రార్థనని దేంతో పోల్చాడు? తలల పైకి ఎత్తి చెప్పండి, ప్రార్థన దేంతో పోల్చాడు? ధూపం. గట్టిగా చెప్పండి, ప్రార్థన దేంతో పోల్చాడు? ధూపంతో పోల్చాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన ఒక ధూపం అయితే నీవు ఒక సాంబ్రాణిలా మారిపోవాలంటే నువ్వు ఒక ప్రార్థనాపరుడిగా మారిపోవాలి. నేనేమన్నానంటే ధూపార్తి అనబడే పళ్ళేన్ని, నిప్పులున్న పళ్ళేన్ని సంఘంతో పోలుస్తున్నాను. ఏమండి, నీ ఒక సాంబ్రాణిగా మారిపోయి వెళ్ళి ఆ పళ్ళెములో పడితే, అంటే ఒక ప్రార్థనాపరుడిగా నువ్వు సంఘంలోకి అడుగు పెడితే వెంటనే ధూపం పరలోకపు సన్నిధికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఒక సాంబ్రాణి అంటే ప్రార్థనాపరుడిగా, ప్రార్థనాపరురాలాగా మారిపోవాలి. లోకాసువార్త 1వ అధ్యాయంలో జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవునికి ప్రార్థన చేయుచుండెనని రాసి ఉంటుంది. అయితే దూత వచ్చి జకర్యాతో మాట్లాడిన మాట, జకర్యా భయపడకము, నీ ధూపము నా సన్నిధికి చేరింది అంటది. అంటే ప్రార్థన దేంతో పోల్చారు? అక్కడ ధూపంతో పోల్చారు. కనుక ప్రభు ఈ పాఠాలన్నీ చెబుతా అంటున్నాడు, జ్యోతిరాజు నీవు సాంబ్రాణిలా మారాలంటే ఒక ప్రార్థనాపరుడిగా మారిపోవాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నుండి ధూపం లెగాలి, అక్కడ నుండి దైవ సన్నిధి పైకి లెగాలి, అక్కడ నుండి ఆశీర్వాదాలు పైకి లెగాలి. అలాంటి ధూపార్తిలో సంఘములో అడుగు పెట్టినటువంటి ఆ సాంబ్రాణి పడగానే ధూపం ఏ రీతిగా లెగిస్తుందో నువ్వు నిలబడిన ప్రతి చోట ప్రార్థనా శక్తి బయటికి రావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో జవాబులు ఇచ్చి అద్భుతాలు చేసి
ఏకైక అంశం ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన. ఆమె చెప్పండి. ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని వ్యక్తితో సమానం. ఊపిరిలోనుడు ఏదైనా మాట్లాడతాడా? ఊపిరి లేనుడికి ఇంకో పేరు ఏంటంటే డెడ్ బాడీ. డెడ్ బాడీ ఏమన్నా మాట్లాడుతుందా చెప్పండి? డెడ్ బాడీకి ఏదైనా పని చెప్తే చేస్తుందా? డెడ్ బాడీ వల్ల ఏదైనా సాధ్యం అవుతుందా? నేను చెప్తున్నాను, ప్రార్థన లేని క్రైస్తవుడి వల్ల కూడా ఏది సాధ్యమో కాదు. ఇది మన ఊపిరి, ఇది మన జీవం. నేను అడుగుతున్నాడు ఈ రాత్రి, పరిశుద్ధాత్మ దేవుడు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజుకి? ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు? ఎంతసేపు దేవునితో పెనుగులాడుతున్నావు? నీ దినచర్యలో ఒకరోజు ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఒక నోట్స్ పెన్ను పెట్టుకొని ఉదయం 6 గంటలకు లేచిన దగ్గర నుండి ఏమేం చేసావు మొత్తం రాసుకో. రాత్రి 10 గంటలకు పడుకునే వరకు నీ టైం టేబుల్ అంతా రాసుకొని అందులో ఒకసారి చూడు, నువ్వు ప్రార్థన చేసిన టైం ఎంత చూడు, ఒకసారి నీ దేవునితో మాట్లాడిన సమయం ఎంత ఒకసారి చూడు. కొంతమందికి అన్నిటికీ టైం ఉంటుంది కానీ చెప్పండి, ప్రార్థన చేయడానికి టైం ఉండదు. సైతాన్ అంట ఏదైనా చేయనిస్తాడు కానీ, గట్టిగా చెప్పండి, ప్రార్థన మాత్రం చేయనోడు. ఎందుకంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడతాడు. కనుక రక్షణ పొందకుండా చేయడమే సైతాను లక్ష్యం. అందుకని నిన్ను ఏదైనా చేయనిస్తాడు కానీ ఏం చేయనివాడు? ప్రార్థన చేయనివాడు. మరి నువ్వు జయిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు మోకరిస్తున్నావు? ఎంతసేపు కనిపెడుతున్నావు? ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. చెప్పండి, ప్రార్థన అంటే దేవునితో. ఎంతసేపు మాట్లాడుతున్నావు ప్రభువుతో? కొంతమందికి ప్రార్థన చేయటమే రాదు. కుటుంబారాధనగా కూర్చొని అందరు రౌండ్గా కూర్చొని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయనంటే పక్కన నుండి పొడుతూ ఉంటాడు, నువ్వు చెయ్యి. వీడికి రాదు ప్రార్థన, సిగ్గులేని క్రైస్తవుడు అనమాట. ప్రార్థన చేయటం రాదు, పక్కన నుండి పొడుతాడు, నువ్వు చెయ్యి. పెడితే 4 సార్లు తినేస్తాడు మళ్ళీ. సిగ్గులేని క్రైస్తవుడు అనపోతే ఏమనాలండి? దేవునితో మాట్లాడతాం రానుడు క్రైస్తవుడా? దేవునితో మాట్లాడతాం రానివాడు ఒక దేవుని బిడ్డ. ఏమండి, నీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో మాట్లాడపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడతాం రాదంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన పరమ తండ్రితో మాట్లాడలేనివాడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడు? ఒక విశ్వాసం ఎందుకు అయ్యాడు? ఒక దేవుని బిడ్డ ఎందుకు అయ్యాడు? ఈరోజు ప్రార్థన చేయడం చాలామందికి రాదు. ఇంకా ప్రార్థన చేయమంటే భయం అండి. సైతాన్ ఆవరించేదే భయమే ఉంటుంది. మరి ప్రార్థన చేయడం అంటే పిరికితనం, ప్రార్థన చేయడం అంటే బద్ధకం, ప్రార్థన చేయడం అంటే ఏదో ఒకలాంటి మనసు. అబ్బో నాకెందుకు వచ్చిందిలే, నరకానికి పోతావు, జాగ్రత్త. ప్రార్థన చేయువాడి రక్షించబడును. ఆమేన్. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడతాడు. కనుక ప్రార్థన విషయంలో నీ వైఖరి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితులు ఎలాగున్నాయి, నీ పద్ధతి ఎలాగుంది, ఎంతసేపు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్న ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆ రోజు యేసుప్రభుకి జ్ఞానులు సాంబ్రాణి పెట్టారు కదా, ఈ రోజు కూడా యేసుప్రభు బొమ్మెట్టి సాంబ్రాణి ఎట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ సాంబ్రాణి వద్దు. ప్రార్థనాపరుడని పేరుకు మించిన సాంబ్రాణి ఇంకొకటి లేదు. ఆమేన్. నీ ప్రార్థనకు మించిన ధూపం ఇంకొకటి లేదు. నిర్దిష్టమైన ప్రార్థనా సమయాలు కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలండి. దానియేలు దినానికి 3 సార్లు, నేను అంటాను ఆ టైంలో దానియేలు కోసం ఎవరు వెళ్ళినా దానియేలు దొరికేవాడు కాదు. పక్కోళ్ళు చెప్పేసేవారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే దానియేలు గారి దగ్గరికి. ఇప్పుడా దానియేలు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా చెప్పండి? ప్రార్థనలో ఉంటాడు. అది దానియేలుకు ఉన్న పేరు. మీ గురించి ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? మీ ఇంటికి వస్తుంటే పక్కింటాడు, అబ్బాయి ఇప్పుడు దొరకడండి, ఆయన ప్రార్థనలో ఉంటాడండి. ఎప్పుడైనా మిమ్మల్ని మీ గురించి ఎవరినైనా వెనక పంపించిన సందర్భాలు ఉన్నాయా? ఈ టైంలో ఆవిడ దొరకదండి, ఈ టైంలో ఆయన దొరకడండి, ప్రార్థనలో ఉంటాడండి, నిర్దిష్టమైన ప్రార్థనా సమయం కలిగిన భక్తుడండి. ఉన్నాయా? పొద్దున ప్రార్థన చేద్దామని 7 గంటలకు 6 గంటలకు లేచి మోకరిస్తాడు, వెంటనే ఫాలో అంటాడు, అంతే అయిపోయింది ప్రార్థన కదా. లేకపోతే టప్ మన సౌండ్ వినపడదు. ఏంటది చెప్పండి? న్యూస్ పేపర్. ఇంకా అయిపోయింది అంతే. వెంటనే జగన్ గారు ఎక్కడ ఉన్నారో కావాలి, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో కావాలి, ఇక యేసుప్రభు దగ్గర నుండి మనసాల మీదకి వెళ్ళిపోద్ది. సైతానుడు రకరకాల విధానాల్లో నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాడు. ఎవరైతే ఏకాగ్రత కలిగి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారో అలాంటి వారు నిజ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తారు. దేవునితో సరిగా మాట్లాడలేని నీ జీవితానికి క్రిస్మస్ పండుగే కాదు. నువ్వు ప్రతిరోజు దేవునితో మాట్లాడితే నీ కలిగే సంతోషం, అది నిజ క్రిస్మస్ సంతోషం, అది నిజమైన క్రిస్మస్ ఆనందం. కనుక ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎంతసేపు ప్రార్థిస్తున్నావు, ఒక్కసారి ఆలోచన చేయి.
ఈరోజు ధైర్యంగా నేను ఒక మాట చెప్పగలను. జ్యోతిరాజు అనే వ్యక్తి ఈరోజు దీవించబడి ఎవరు పరిచయం చేసిన దేశ విదేశాల్లో బహుబలంగా యవ్వన కాలంలో వాడబడుతున్న గొప్ప దైవజనుడు డుష్ అని బోర్డు మాటలు చెప్తున్నారు. అన్నీ నాకు ఇష్టం ఉండదు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. ఈ కృపకు గల కారణం ఏంటో తెలుసా? మా తల్లిదండ్రులు ఏమీ లేకపోయినా ఒక అంశాన్ని బలంగా నేర్పించారు మాకు, ప్రార్థన. మా చిన్నతనం నుండి శనివారం ఉపవాస ప్రార్థన వస్తే మా 5గురిని లైన్లో కూర్చోబెట్టేవారు. 5గురు పిల్లలు మా తల్లిదండ్రులకి 5గురిని లైన్లో కూర్చోబెట్టి, మా గుడిలోకి ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం రా, మీరు 5గురు ఫస్ట్ లైన్లో కూర్చోవాలి. అది మాకు నేర్పిన క్రమశిక్షణ. శనివారం రాత్రి నేను 3వ తరగతి నుండి మా పొయ్యి మీద కొండ పెట్టలేదు. శనివారం నాకు భోజనం పెట్టేవాళ్ళు కదా రాత్రి. ఆ రోజుల్లో తిట్టుకునేవాళ్ళు, ఆకలేసేస్తుంది, ఇల్లు ఎక్కడోళ్ళరా బాబు అన్నం పెడతలేదు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలిసింది దానికి అర్థం ఏంటో. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుండి చేయించినటువంటి ఆ దీక్షలు, ఆ ఉపవాసాలు, ఆ ప్రార్థనలు, ఆ కన్నీరు, అవన్నిటి ఫలితమే ఈ రోజున ఎందుకు పనికిరాని మా బ్రతుకుల్లో, ఇందాక ఒక మాట అన్నాను, జోక్గా అనలేదు, సరదాగా అనలేదు, సీరియస్గా చెప్పాను. 10వ తరగతి 4 సంవత్సరాలు చదివిన వ్యక్తి నేను. అంత ముద్దోడైన ఈ జ్యోతిరాజుని 20 దేశాలకు పైగా తీసుకెళ్ళిపోయాడు ప్రభు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కారణం ఏంటంటారు? ఆయనతో సంభాషించి, ఆయనతో మాట్లాడి, ఆయనతో ఒక చక్కటి సంబంధాన్ని పెట్టుకుని నేను నా ప్రభుని రిలేషన్ ప్రభుతో మెయింటైన్ చేస్తున్న కొద్దీ దేవుడు అంచెలంచెలుగా తీసుకెళ్తున్నాడు పైకి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దేవునికి నీకు మధ్యన సంబంధం చాలా అవసరం. అది చాలా అవసరం. కనుక ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం దేవునితో కనిపెడుతున్నావు? దేవునితో కలిసి చక్కటి సంభాషణ చేస్తున్నావు? ఆలోచన చేయి. కనుక ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ అన్నాడు, జ్యోతిరాజు సమర్పించబడిన సాంబ్రాణిలాగా మారిపోతావా? నీవే ఒక సాంబ్రాణి పొడిలా ప్రార్థనాపరుడిగా నా జీవితంలో నా యొక్క దృష్టిలో పడతావా, కనబడతావా? తప్పకుండా ప్రభు, తప్పకుండా తండ్రి, తప్పకుండా ప్రార్థనాపరుడిగా జీవిస్తాను ఆయన అని ఆ రోజు సమర్పణ తీసుకున్నాను. నేను చెప్తున్నాను, ఈ రోజున ప్రార్థనలో గడిపే ప్రతి సమయం నా జీవితానికి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇలాంటివి చేయాల్సినవి చేయకుండా హ్యాపీ క్రిస్మస్ అని చెట్లు కట్టి, స్టార్లు కట్టి, డెకరేషన్ పెట్టి, దీనివల్ల నిజ సంతోషం రాదు మనకి. చెయ్యండి, పండగలో భాగం ఏదుందో సంతోషించడానికి అన్నీ చేయండి. ప్రజలకు పాఠం చెప్పడానికి చేయండి, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి సెలబ్రేషన్ చేయండి, మంచిదే. కానీ నీకు నిజ సంతోషం కలగాలంటే ముందు నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మారాలి. అప్పుడు పూజించాలి, అప్పుడు నిజ సంతోషం. నువ్వు నిజమైన సంతోషాన్ని అనుభవించాలంటే క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా ఆ శ్రమలో నిలబడాలి, బంగారంలా మారిపోవాలి, అప్పుడు నిజ సంతోషం. నువ్వు నిజమైన సంతోషం అనుభవించాలంటే ప్రార్థనాపరుడిగా మారిపోవాలి, ప్రార్థన శక్తితో జీవించాలి, ఆ ప్రార్థన చేసే అద్భుతాలు చూస్తూ నడవాలి, అప్పుడు నీకు నిజ సంతోషం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 3వ మాట, బంగారము తర్వాత సాంబ్రాణి తర్వాత బోడం. చెప్పిన అన్ని మాటలు గుర్తున్నాయా? చెప్పండి. క్రిస్మస్ అంటే, అందరు గట్టిగా చెప్పండి, క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత అనుభవం బంగారంలా మారిపోవాలి. బంగారంలా మారాలంటే శోధనలను జయించాలి. చెప్పండి, శోధనలను జయించాలి. 2వ మాట, సాంబ్రాణిగా మారాలి. సాంబ్రాణిగా మారటం అంటే ప్రార్థనా పరులుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 3వ మాట చెప్పండి, 3వ మాట బోళము. చెప్పండి, 3వ మాట బోళం. ప్రభు, ఈ బోళం సంగతి ఏంటంటే బంగారులా మారిపోయావు, సాంబ్రాణిలాగా మారిపోయావు, బోళంలా కూడా నువ్వే మారిపో అన్నాడు. ఎలాగో చెప్పండి ప్రభు, ఒక్కొక్కటి నేర్పించుకుంటా వస్తున్నావు. ఈ అనుభవాలన్నీ నా జీవితంలో పొందుకుంటాను, బోళంలా మార్చబడటం అంటే ఏంటో కూడా చెప్పండి, నేను మారిపోతానన్నాను. వెంటనే బోళం దేనికి సాదృశ్యము, దేనికి ఉపయోగపడేదో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. బోళము బైబిల్లో దేనికి ఉపయోగపడిందంటే యేసు ప్రభు సమాధిలో బోళమును చల్లిరి. దేనికి? ఆ బాడీ చుట్టూ క్రిములు, కీటకాలు చేరకుండా చంపగలిగే శక్తి కలిగింది బోళం. ఆమేన్. స్తోత్రం చెప్పండి, ఆమేన్. 2వది సామెతలు 7:7లో సందర్భం కాకపోయినా ఒక మాట ఉంటుంది. పురుషుడు ఇంట లేనప్పుడు పరాయి పురుషునితో పాపం చేయడానికి ఆహ్వానిస్తున్న ఒక స్త్రీ పలికిన మాట, నా మంచమ్మ మీద బోళము చల్లి తిని అంటది. ఇది సందర్భం కాదు, కానీ బోళం విశేషత చెప్పడానికి మాట్లాడుతున్న మాట అది. ఎందుకు బోళం చల్లింది? బోళము సువాసన, బోళము ఆకర్షణీయమైంది. దాని లక్షణాలు తీసుకుందాం. ఆ చాప్టర్ని తీసుకోవద్దు, ఆ లక్షణాలు తీసుకుందాం. బోళం యొక్క సువాసన, బోళం యొక్క ఆకర్షణ, బోళం యొక్క క్రిములను, కీటకాలను సంహరించే శక్తి. ఇప్పుడు అదే ఆలోచన చేద్దాం. ఏమండి,
ప్రభు అన్నాడు, ఈ మాటలు ధ్యానం చేస్తుంటే ఆ బోళం ఎక్కడుంటే అక్కడ క్రిములు కీటకాలు సంహరించబడతాయి. అలా నువ్వు బోళంలా మారిపోయి నువ్వు ఎక్కడుంటే అక్కడ పాపపు క్రిములు కీటకాలు నశించిపోవాలన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అక్కడ పాపం పరిగెత్తాలన్నాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. రెండవ మాట, నువ్వు బోళంలో ఎక్కడుంటే అక్కడ సువాసన రావాలి. చెప్పండి, ఏ వాసన రావాలి? సువాసన. నువ్వు బోళంలో ఎక్కడ నుంచుంటే అక్కడ ఆకర్షించబడే గుణం ఉండాలి, ఆకర్షణీయమైన శక్తి నీకు ఉండాలి. ఈ అన్ని మాటలకు దేవుడు ఒకే పదం చెప్పాడు, మంచి సాక్ష్య జీవితము. చెప్పండి మాట, మంచి సాక్ష్య జీవితం. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఇతరులకు ఆకర్షణీయంగా ఉంటాడో తెలుసా? మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడే ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటాడు. 10 మంది నీ జీవితాన్ని చూచి నీ దగ్గరకు రావాలి అనుకునేది ఎప్పుడో తెలుసా? నీ చెడ్డ నోరుని బట్టి కాదు. ఆ నోరు వేసుకుని అందరి మీద పడిపోతుంటే ఎవడొస్తాడు నీ దగ్గరికి? ఏది పడితే అది మాట్లాడితే ఎవరు చేరుకుంటారు నీ దగ్గరికి? ఎలా పడితే అలాగుంటే ఎవరు వస్తారు నీ దగ్గరికి? తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఎవరు నీతో స్నేహం చేస్తారు? నువ్వు క్రీస్తును పోలిన వ్యక్తిగా మారిపోయి ఒక సువాసననిచ్చేదిగా, పరిమళ వాసనగా మారిపోయి నీ సాక్ష్యం అనేకులను ఆకర్షించేదిగా మారితే నీ చుట్టూ ఎప్పుడు జనమే కనబడతారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా మారిపోవాలి. చెప్పండి, ఎలా మారాలి? ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా. కొంతమంది ఒక అనుభవం ఉంటుంది, పొద్దున్నే లేచి బయటికి వెళ్తుంటే పక్కింటి రే తలుపు మీరా తలుపేసాయి, పొద్దున్న పనికి మాలడు మొఖం కదా. కొంతమంది అంటారు, రే పనికి మాలడు తలుపేసాయి, పొద్దున్న ఆడి మొఖం ఎందుకురా తలుపేసాయి. నిన్ను చూసి తలుపులు మూసేస్తున్నారా, తలుపులు తెరుస్తున్నారా? తలుపులు మూసే అనుభవం కాదు మనకు ఉండాల్సింది. మనల్ని చూస్తే బ్రదర్ మా ఇంట్లోకి రండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి, మీరు వస్తే సంతోషం, మీరు వస్తే ఆనందం, మీరు వస్తే మా ఇంటికి నెమ్మదండి, సహోదరి సిస్టర్ రండి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి. ఆహ్వానించేవారు ఉన్నారా? నిన్ను నీ జీవితాన్ని చూసి అలాగే సంతోషించేవారు ఉన్నారా? నిజమైనటువంటి సువాసన కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా? మంచి సాక్ష్యం నీలో ఉందా? నేను మాట చెప్తున్నాను, ఈరోజు అన్యజనులు యేసు ప్రభు దగ్గరకు రావడానికి మనం ప్రకటించే సువార్త కాదు ముఖ్యమైనది, మన సాక్ష్య జీవితమే ముఖ్యమైనది. ఆమేన్. నీ ఇంటి ప్రక్కన ఉన్న అన్యజనులు నిన్ను బట్టి యేసు దగ్గరికి రావాలంటే నీలో ఒక యేసును చూడాలి, వాళ్ళు నీలో పరిశుద్ధతను చూడాలి, నీలో మంచి సాక్ష్యం చూడాలి, నీలో క్రీస్తు యొక్క పరిమళ వాసనను వారు కనుగొనాలి. లోకస్తుల్లాగా ఏ పని పడితే ఆ పని చేసి గుళ్ళోకి వచ్చి ప్రేమించదని అధికంగా పాట పడితే అన్యజనుడు నిన్ను చూసి ఎందుకు వస్తాడు ప్రభు దగ్గరికి? ఆడు చేసేది నువ్వు చేసేది ఒకటే అయినప్పుడు నిన్ను చూసి ఎందుకు వెంబడిస్తాడు ప్రభు దగ్గరికి? ఈ రోజున మైకు పట్టుకుని ప్రసంగాలు చేయడానికి, మైకు పట్టుకుని సాక్ష్యాలు చెప్పడానికి, మైకు పట్టుకుని పాటలు పాడటానికి, మైకు పట్టుకుని ప్రదర్శనలు చేయడానికి చాలామంది వస్తున్నారు. మైకు పట్టుకునే వాడి ద్వారా కాదు కార్యం జరిగేది, తన జీవితాన్ని యేసు వలె మార్చుకున్న వాడి ద్వారా మాత్రమే ఈ రోజున కాకినాడ యేసుకు సొంతం అయిపోతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక నీ జీవితం ఒక ఆకర్షణీయమైన జీవితంగా మారాలి. నీ జీవితం ఒక యేసుకు అంకితమైన జీవితంగా కావాలని చాలాసార్లు అన్యజనుల ద్వారా ఒక మాట విన్నాను. ఇటీవల కాలం 2 వారాల క్రితం మా చర్చికి ఒక బీజేపీ నాయకుడు వచ్చాడు కర్నూలు నుండి. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఒక బీజేపీ నాయకుడు. ఆయన భార్య పిల్లలందరూ యూట్యూబ్లో మా పాటలు వింటారంట, మా వర్తమానాలు చూస్తారంట. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళని ఏం అబ్జెక్షన్ చేయడినా ఒకసారి ఏలూరు వెళ్దామనంటే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను విజయవాడలో మా పార్టీ మీటింగ్ ఉండి వచ్చాను, మిమ్మల్ని కలవచ్చా అని ఫోన్ చేశాడు. ఏలూరు వస్తున్నానండి అన్నాడు. అదే రోజు నేను విజయవాడలో ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళాను, ఒకరిని దర్శించడానికి అక్కడే ఉన్నాను బ్రదర్ నేను అన్నాను. మిమ్మల్ని కలుసుకుంటాకు వస్తున్నానండి అని నేను ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ఆయన చూస్తే భయం వేసింది నాకు, అంత ఇదిగా కనపడ్డాడు ఆయన నాకు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మొన్న పోయిన వారం ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఉన్నారు చర్చిలో, ఫ్యామిలీ అంతా చర్చికి వచ్చారు. ఆయన రూపమే ఒక భయంకరమైన రూపంలో కనపడింది. అయినప్పటికీ నేను ఎంతో ప్రేమించి తీసుకెళ్ళి ఆయనతో సాక్ష్యం చెప్పించాను. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మాకెవ్వరికి యేసుప్రభు అంటే వ్యతిరేకత లేదండి, మాకు కానీ మా పార్టీ వాళ్ళకి కానీ వ్యతిరేకత అంతా క్రైస్తవుల మీద అని చెప్పాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు చెప్తారు కానీ చెప్పింది చేయరు. క్రైస్తవులు చేసే మోసాలు, కొన్నిసార్లు క్రైస్తవులు బ్రతికే విధానం మమ్మల్ని ఎంతో రెచ్చగొడుతుంది, మమ్మల్ని ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో తీసుకొస్తుంది.
ఓ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడు ఆలోచించు. ఇప్పుడు నీ జీవితాన్ని బట్టి 10 మంది వెనక్కి వెళ్తున్నారా? 10 మంది ఆకర్షించబడి ముందుకు వస్తున్నారా? బోళంలాగే ఉన్నావా? నీ ఇంటి ప్రక్కన వారికి నీ గురించి ఎలాంటి టెస్టిమనీ ఉంది? ఎలాంటి సాక్ష్యం ఉంది? నీ అపార్ట్మెంట్లో నీకు ఎలాంటి సాక్ష్యం ఉంది? అపార్ట్మెంట్ వారికి ఏదైనా బలహీనత కలిగితే పలానా సహోదరి దగ్గరికి వెళ్ళాలి, పలానా సోదరుడి దగ్గరికి వెళ్ళాలి, వారితో చెప్పుకుంటే వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి ఒక మంచి ఒపీనియన్, మంచి సాక్ష్యం, మంచి ఆకర్షణీయమైన బోళం లాంటి ఆకర్షణ, మంచి సువాసన నీ దగ్గర కనబడుతున్నాయా? ఇలాంటి ఆధ్యాత్మిక జీవితం కనుక మనకు కలిగి ఉంటే, ప్రతి క్రైస్తవుడు అలా మారిపోతే, నేను చెప్తాను ఒక మాట, భారతదేశం యేసుకు సొంతమైపోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బోధించేవాడే కానీ చేసి చూపించేవాళ్ళు కరువు అయిపోయారు. అందుకే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, జ్యోతిరాజు నీ బోధలు కాదయ్యా ముఖ్యం, నీ జీవితం. బోధలాగా ఉంటావా? ఆకర్షణీయంగా ఉంటావా? 10 మంది చేత ఒక మంచి సువాసన కలిగిన వ్యక్తిగా ఉంటావా? నీ సాక్ష్యం చేత అనేకులను ఆకర్షించే వ్యక్తిగా ఉంటావా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే, ప్రభువా నీ సన్నిధిలో నిన్ను పోలి నడుచుకోవడానికి నేను ప్రయాసపడతాను నాయనా, నీకులాగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను నాయనా అని ఆ రోజు సమర్పణ తీసుకొని ఈరోజు శోధన జయించే ప్రతి సమయం నా జీవితంలో నిజ క్రిస్మస్ సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 10 మంది నా చుట్టూ చేరి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులకు చేరే ప్రతి క్షణం నా జీవితంలో నిజ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ హృదయంలో ఎప్పుడు నిజ క్రిస్మస్ సంతోషం తెలుసా? నిన్ను చూచి ప్రభు దగ్గరికి 10 మంది పరుగు పెట్టుకుని వచ్చి నీ సాక్ష్యం ద్వారా అనేకులు మారు మనసు పొందుతుంటే అప్పుడు నీకు నిజ క్రిస్మస్, అప్పుడు నీకు నిజమైన క్రిస్మస్ సంతోషం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కనుక రాత్రికాల సమయం నీ సాక్ష్యం ఎలాగుంది? నీ సాక్ష్యం ఎలాగుంది? అనేకులను ప్రభు దగ్గర ప్రక్క త్రోవ పట్టించే సాక్ష్యం కలిగి ఉన్నావా, లేకపోతే 10 మందిని క్రీస్తు దగ్గరకు ఆకర్షించే సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇంకొక 2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొదట చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని పూజించుట. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత అనుభవం ఏంటో చెప్పండి? బంగారంలా మారిపోవాలి. బంగారంలా మారాలంటే శోధనలు జయించాలి. రెండవది సాంబ్రాణిలా మారిపోవాలి. సాంబ్రాణిలాగా మారటం అంటే ప్రార్థనాపరులుగా మారిపోవాలి. మూడవది బోళంలా మారిపోవాలి. బోరంలా మారటం అంటే మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. చెప్పండి, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా ఇన్ని మాటలు చెప్పారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? అప్పుడు ప్రభు అన్నాడు, అరే బాబు, క్రిస్మస్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందిరా, అది లేకపోతే అసలు క్రిస్మస్ చేసుకోరు మనోళ్ళు. ప్రతి ఇంటి మీద ఉంటుంది. ఏంటది? స్టార్, నక్షత్రాన్ని గుర్తు చేశాడు. ఆ జ్ఞానులు పూజించడానికి దేన్ని చూసి వచ్చారో తెలుసా? నక్షత్రాన్ని చూసి వచ్చారు. నక్షత్రం అది చాలా ప్రాముఖ్యం. వెంటనే అడుగుతున్నాను, ప్రభు ఏంటి ప్రభు మరి నక్షత్రం స్టోరీ ఏంటి? దాని సంగతి ఏంటంటే నక్షత్రంలా కూడా నువ్వే మారిపోవాలన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ పదం, స్టార్ లాగా మారిపోమన్నాడు దేవుడు నన్ను. స్తోత్రం చెప్పండి. ఎలాగా? ఈ లోకంలో స్టార్లని ఎవరిని పిలుస్తారు? చెప్పండి గట్టిగా. పెద్ద మీకు తెలియనట్టు అంత అమాయకంగా ఉంటారే. చెప్పండి, స్టార్స్ అని ఎవరిని అంటారు కదా? బోల్డ్ రకాలైన స్టార్స్ ఉన్నాయి, రకరకాల పేర్లతో స్టార్స్ ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ స్టార్స్ అన్నీ ఎప్పుడోకప్పుడు రాలిపోయే స్టార్సే. అన్నీ రాలిపోయాయి, మాడిపోయాయి, పడిపోయాయి. ఇప్పటికే చాలా పడిపోతున్నాయి రోజుకోటి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. కానీ ప్రభు అన్నాడు, నువ్వు స్టార్గా మారితే మాత్రం నిరంతరము ప్రకాశిస్తావన్నాడు. దానియేలు గ్రంథం 12:3 నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రము వలె ఉంటారు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాటలోనే మనకు అర్థమైపోయింది, మనం స్టార్గా మారాలంటే ఎలాగా, నిరంతరము ప్రకాశించాలంటే ఎలాగా, నిత్యము ప్రభు సన్నిధిలో ఆయన చూస్తున్నప్పుడు ఒక స్టార్గా ప్రకాశించేది ఎలాగా అని అడిగితే ఒకే ఒక్క మాట, నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎందరూ అనేకులను త్రిప్పుదురు. అంటే ఈ రోజున మంచిగా ఉన్నవాడిని పాడు చేసేవాడిని స్టార్ అంటున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పాడైపోయిన వాళ్ళందరిని తీసుకొచ్చి
బాగు చేయాలి. అది నిజమైన స్టార్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక అవినీతిలో ఉన్నవాళ్ళు, అక్రమంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, చెడుగులో ఉన్నవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది కాదురా మార్గం, ఇది కాదురా జీవితం అంటే, యేసయ్య నిజమైన జీవం, ఆయనలో వెలుగుంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది అని ఆయన పరిశుద్ధతను గురించి బోధించి ప్రకటించి చూపించి, ఎవరైతే పాపము ద్వారా నరకానికి వెళ్ళిపోతున్న అనేక మందిని తీసుకొచ్చి యేసు మార్గంలో నడిపిస్తారో వారందరూ దేవుని దృష్టిలో నిరంతరము ప్రకాశించి నక్షత్రాలుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. జ్యోతిరాజు మరి స్టార్గా మారుతావా అన్నాడు. తప్పకుండా ప్రభు అని 29 సంవత్సరాల క్రితం దేవునితో నిబంధన చేసుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయాస పడతానే ఉన్నాను. ఆత్మల రక్షణ కోసం తిరుగుతూ ఉన్నాం. టీవీ ప్రసంగాలు చేస్తున్నాం, యేసయ్య దేవుని పండుగలు పెడుతున్నాం, జైలు సువార్త ప్రకటిస్తున్నాం. ఏలూరు జైల్లో 9 సంవత్సరాలు పరిచర్య చేస్తే 30 మందికి బాప్తీసాలు ఇచ్చాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 7 సేవకులు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో నేనేంటి చెప్పండి గట్టిగా. మీరు అందరూ ఎందుకు వచ్చారు? ఏలూరు నుండి ఒక స్టార్ వస్తుందంట, చూద్దామని రాలేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మిమ్మల్ని కూడా అలా చూడటానికి భారతదేశం నుండి ప్రజలు పరిగెత్తుకు పెట్టుకుని రావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిరంతరము ప్రకాశించే నక్షత్రాలం అయిపోవాలి. దేవుని దృష్టిలో ఎప్పుడు నక్షత్రం అవుతావంటే, ఒక ఆత్మను రక్షించినప్పుడు, ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు, నీ మందిరంలో నీ ద్వారా అనేకులు ఆరాధించేవాళ్ళు చేర్చబడినప్పుడు. ఈ రోజున నీ వాళ్ళ గుడికి ఎంతమంది వచ్చారంటే లెక్క ఉండదు, నీ వాళ్ళ గుడి ఎంతమంది మానేశారంటే లెక్క ఉంటుంది కదా. కాదు, నిన్ను మీ మందిరంలో ఒక స్టార్గా చూడాలి. ఆమె నీ వీధిలో వాళ్ళు నిన్ను బట్టి పరుగులు పెట్టుకుని మందిరానికి వచ్చేయాలి. ఎవరి ద్వారా వచ్చారన్నమాట? పలానా శాంతమ్మ గారి ద్వారా వచ్చామండి, పలానా సువార్తమ్మ గారి ద్వారా వచ్చామండి, పలానా యోహాన్ గారి ద్వారా వచ్చామండి, పలానా పౌలు గారి ద్వారా వచ్చామండి. ఆయన మా వీధిలో ఉండడం, యేసు ప్రభు మా కొరకు ఆ వ్యక్తిని ఒక స్టార్గా పెట్టాడండి, అతని ద్వారా పరుగులు పెట్టుకుంటా వస్తున్నామండి. ఈ సాక్ష్యం వినపడాలి నీ జీవితంలో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం నీ మందిరంలో నీ ద్వారా నిన్ను బట్టి ప్రజలు చెప్పుకోగలగాలి. అది చూసిన దేవుడు నిన్ను బట్టి ఆనందించగలగాలి. ఏ రోజు ఒక ఆత్మను రక్షిస్తావో ₹1,00,00,000 లాటరీ తగిలినంతకన్నా ఎక్కువ సంతోషం ఒక ఆత్మను సంపాదించినప్పుడు పొందుకోగలుగుతాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పటి నుండి ప్రభు అడిగాడు జ్యోతిరాజు, మరి ఏంటంటే ప్రభువా ఇంకేం లేదు నాయనా, ఆత్మల రక్షణ విశ్వాసుల ఉద్యమం అని పెట్టుకున్నాను నా టైటిల్, నా దర్శనం. ఆత్మల రక్షణ విశ్వాసుల ఉద్యమం. చెప్పండి, ఆత్మల రక్షణ విశ్వాసుల ఉద్యమం. ఇదే టైటిల్ పెట్టుకున్నాను నా దర్శనం. అప్పుడు నుండి పరుగులు పెడుతున్నాను, ఆత్మల కొరకు పరుగులు పెడుతున్నాను. ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తుంటే, ఒక ఆత్మకు బాప్తిస్మం ఇచ్చిన రోజు నా జీవితంలో నిజ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తున్నాను నేను. ఆ రోజు నక్షత్రంలా ప్రకాశించే కాంతిని నాలో నేను చూడగలుగుతున్నాను. యేసు కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేయగలిగిన రోజు ఏదైనా ఉందంటే, ఒక నశించిపోతున్న ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించిన సందర్భం తప్ప మరొక సందర్భం మన బ్రతుకుల్లో లేదు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది స్టార్లు కూర్చున్నారు చూడండి ఇక్కడ పైన. ఇవన్నీ కాకినాడ నక్షత్రాలు. ఇవన్నీ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. కాకినాడ, జగన్నాథపురం పరిసర ప్రాంతాల స్టార్స్ వీళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అవునండి, ఆత్మను రక్షించేవానికి దేవుడు స్టార్ అన్నాడు. రియల్ స్టార్ సమయం. రాలిపోయే నక్షత్రాలం కాదు, కూలిపోయే నక్షత్రాలం కాదు, కాలిపోయే నక్షత్రాలం కాదు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నిరంతరము ప్రకాశించే నక్షత్రాలం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను అడిగాడు, నక్షత్రంలాగా ఉంటావా? ఉంటాను ప్రభువా. అప్పటి నుండి నా చేతికి వచ్చిన ప్రతి పైసా దేవుని కోసం ఖర్చు పెడుతూ ఎక్కడ ఒక ఆత్మను రక్షించగలమని ప్రయాసపడుతూ ఈరోజు నిజ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో కూడా నేను చెప్తున్నాను, అయ్యా మీకులాగా మేము చేయలేమండి, నాకులా చేయక్కర్లా. సువార్త ప్రకటించడానికి పెద్ద పెద్ద సభలు పెట్టి మైక్ పట్టుకుని ఇవన్నీ చేయక్కర్లేదండి. మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు వేసేది నమ్ముకున్నారా? మీకు కూరగాయలు వేసే అబ్బాయి ఉన్నాడే, వేసేది నమ్ముకున్నాడా? కూరగాయలు అనుకుంటూ వస్తాడు. ఎంత బాగుండి ₹12, అక్కడ ₹2 అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, అక్కడ కొనరు. ఈయన పడుకుని ఏడిపించేస్తారు. ₹2 రూపాయగా. నేను చెప్తున్నాను, ₹10 అంటే ఇంకో ₹2 ఎక్కువ ఇవ్వండి, మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
కొన్ని రోజుల తర్వాత ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా, మంచిగా ఉన్నారా, మీకోసం ఏమన్నా ప్రార్థన చేయాలని అడగండి చాలు. ఆ వ్యక్తి జీవితంలో పొందుకునే ఆదరణ ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది ఆ వ్యక్తిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగా కూరగాయల అబ్బాయిని రక్షించండి, ఇంట్లో పనిచేసే అమ్మాయిని రక్షించండి, ఏమండి మీకు బట్టలు ఉతికే వాళ్ళని రక్షించండి. ఎంతమంది ప్రతిరోజు మీ ఇంటి దగ్గరికి వస్తున్నారో స్టార్ అయిపోతావు, నువ్వు నక్షత్రాన్ని అయిపోతావు. ఎంతమందిని కలుసుకుంటున్నావో నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ దినచర్యలో. మరలా చెప్తున్నాను, మత మార్పిడి చేస్తున్నావని అడుగుతారు. ఇలా చెబితే మత మార్పిడి కాదు, ఇది మనసు మార్పిడి. ఇది మత మార్పిడి కాదండి, నిత్య జీవానికి మార్గం. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవినీతిలో మురికి కాలంలో పడిపోయినంతసేపు ఆ వ్యక్తి గురించి ఎవడో మాట్లాడ్డో, ఆ వ్యక్తిని లేపి తీసుకొచ్చి పరిశుద్ధంగా మార్చి మందిరంలో కూర్చోబెడితే మత మార్పిడి అంటారు. మనుషులకు అలవాటు ఇది. మనుషుల గురించి చూడొద్దు. నీ జీవితంలో యేసయ్య ఎప్పుడు సంతోషిస్తాడు అది చూడు. దేనిని బట్టి ప్రభువు సంతోషిస్తాడు అది చూడు. ప్రభువు సంతోషించే ప్రతి పనిని చక్కగా చేయి, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజు నుండి కంకణం కట్టుకోండి. 2022 సంవత్సరం క్రిస్మస్ నా జీవితానికి నిజంగా నక్షత్రంలాగా ఉండాలి, అనేకులను వెలిగించే నక్షత్రంలా మారాలి, అనేకులను ప్రభు దగ్గర తీసుకొచ్చే నక్షత్రంలా మారాలి. మరలా 2023 క్రిస్మస్ వచ్చినప్పటికీ నా ముఖంలో ప్రజలు స్టార్ చూడాలి. ఆమెన్. నాలో ఒక నిజ నక్షత్రాన్ని చూడాలి. ఆమెన్. అలా ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రభు తప్పకుండా నేను సువార్త ప్రకటించే ఒక వ్యక్తిగా మారిపోవాలి, నీ కొరకు సాక్షిగా జీవించాలి అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమెన్. నాకు ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? గట్టిగా చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును పూజించుట. ఎవరు చేయాలి? జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత అనుభవం ఏంటో చెప్పండి. బంగారంలా మారాలి. బంగారంలా మార్చబడటం అంటే శోధనలు జయించాలి. రెండవది సాంబ్రాణిగా మారాలి. సాంబ్రాణిగా మారాలంటే ప్రార్థనాపరుడిగా మారిపోవాలి. మూడవది బోళంగా మారాలి. బోరంగా మారాలంటే మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. నాలుగవది నక్షత్రంలా మారాలి. చెప్పండి, నక్షత్రంలా మారాలి. గట్టిగా చెప్పండి. నక్షత్రాలా మారాలంటే నశించుచున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఇక ఆఖరి మాట, ప్రభువా క్రిస్మస్ ఉందా? ఉంది. క్రీస్తుని పూజించే క్రిస్మస్ అని చెప్పావు. ఎవరు చేయాలంటే జ్ఞానులు చేయాలని చెప్పావు. జ్ఞానిగా మారాలంటే యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పావు. ఎలా చేయాలంటే బంగారంగా మారాలన్నావు, అంటే శోధనలు జయించేవాడిగా నిలబడమన్నావు. రెండవది సాంబ్రాణిగా మారమన్నావు, ప్రార్థనాపరుడిగా జీవించమన్నావు. మూడవది బోళంగా మారమన్నావు, మంచి సాక్షిగా బ్రతకమన్నావు. ఇక నాలుగవది నక్షత్రంగా మారమన్నావు, అంటే అనేక ఆత్మలు రక్షించమన్నావు. ఇంకా ఏముంది అని ఆలోచన చేస్తూ ప్రభువుని అడిగాను, క్రిస్మస్ ఎక్కడ చెయ్యాలి అని అడిగా. క్రిస్మస్ ఎక్కడ చెయ్యాలి? వెంటనే జ్ఞానులు క్రిస్మస్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారా? యెరూషలేము వెళ్ళారు నాయన అన్నాను. నువ్వు కూడా యెరూషలేము వెళ్ళు అన్నాడు. యెరూషలేము వెళ్ళటం పెద్ద పని ఏముంది? ఇదివరకు 70-80 వేలకి వెళ్ళేవాడిని, ఇప్పుడు 1,70,000 అయింది అంతే. చాలా ఈజీ కదా. యెరూషలేము వెళ్తేనే నిజమైన క్రిస్మస్ అంటే ప్రభా 2 నెలలకు ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను ఆయన అని చాలా ఈజీగా మాట్లాడుతున్నాను. నిజమే, యెరూషలేము వెళ్ళటం అనే అనుభవం చాలా ఈజీ. ఎంతమందికి వెళ్ళాలని యెరూషలేము? చెయ్యొద్దండి, చెప్పండి, చెయ్యొద్దు. నిజంగా ఏం డౌట్ అక్కర్లా. మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. 1000 రూపాయలకి తీసుకెళ్ళిపోతాను నేను. 1000 బెస్ట్ ఆఫర్. ఇంత ఆఫర్ ఎవరు వస్తారు చెప్పండి? 1000 రూపాయలకి యెరూషలేము. ఆయన నిలబడిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం. 1000 రూపాయలకే. ఈ పక్క వాళ్ళు రారా, ఈ పక్కన వాళ్ళు 1000 రూపాయలకే యెరూషలేము. 1000 రూపాయలే. పాస్టర్ గారు, లైగర్లు 1000 రూపాయలే. అందరూ వస్తారా? చెప్తాను వినండి. 1000 రూపాయలు చాలా సింపుల్. జెరు అంటే నగరం, షాలోమ్ అంటే శాంతి. ఏలూరులో మేము ఉండే పేరు శాంతి నగరం. మేము ఉండే ఏరియా పేరు శాంతి నగరం. జెరూషలేం అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి నగరం అని అర్థం. ఏలూరు వెళ్ళి మా ఊరు వెళ్ళి రాటకు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుద్ది అంతే, పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు. చాలా సింపుల్. ఇప్పుడు వచ్చేయచ్చు మీరు బస్సు ఎక్కితే 1000 రూపాయలు కూడా అవ్వదు, ఇంకా తక్కువే అవుతుంది. వస్తారా? శాంతినగరం. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఉన్న ఒక ఆత్మీయమైన అర్థం చెప్పి నేను ముగిస్తాను. ఈ టైం అయ్యేటప్పటికి కొంచెం అటు ఇటు ఓపాలి. సేవకులుగా మేము ఎందుకు జోకులేస్తాం, ఎందుకు నవ్వించడం అంటే, నవ్వించడం ఉద్దేశం కాదు, మిమ్మల్ని లేపటం. టైం మంచిది కాదు కదా, గబుకుని ఎక్కడికి వెళ్ళిపోతారని భయం వేసి కాస్త అంతలా లేపుతూ ఉంటాం అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. రైట్.
జెరూసలేం అంటే జెరు అంటే నగరం, షాలోమ్ అంటే సమాధానం, శాంతి. ఏమండి, ఈ మాటకి అర్థాన్ని మనం గ్రహించాలి. షాలోమ్ అంటే సమాధానం, సమాధాన నగరం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, క్రిస్మస్ ఎక్కడ చేయాలి ప్రభు అంటే సమాధాన నగరంలో చేయాలి. క్రిస్మస్ చేసే ప్రతి ఇల్లు ఏమై ఉండాలి తెలుసా? సమాధాన గృహమై ఉండాలి. అది యెరూషలేం. ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ చేసే సంఘం ఏమై ఉండాలి తెలుసా? సమాధానకరమైన సంఘమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. అదే యెరూషలేం. ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ చేసే భార్యాభర్తలు ఏమై ఉండాలి చెప్పండి గట్టిగా? సమాధానకరమైన భార్యాభర్తలు అయి ఉండాలి. అప్పుడే క్రిస్మస్. ఆమేన్ చెప్పండి. మరి ఇదే జరుగుతుందా ఇంట్లో? ఏమండి, ఇదేనా జరిగేది? హ్యాపీ క్రిస్మస్ అంటే నవ్వుతో చెప్పేస్తారు గుళ్ళో. అటు వెళ్ళగానే పక్కనోడు చెప్తాడు, వీడంత దౌర్భాగ్యుడు లేడండి, వీడంత దరిద్రుడండి. నవ్వుతూ ఏమొచ్చింది? అది హ్యాపీ క్రిస్మసా? సమాధానం లేని పండగ అసలు పండగే కాదు. కొంతమంది అంటారు గుడికి వస్తారు ఆదివారం భార్యాభర్తలు, ఆదివారం పొద్దున్నే తన్నేసుకుంటారు ఇద్దరు. ఆదివారం పొద్దున్నే గొడవ పెట్టేసుకుని చితక్ కొట్టేసుకుంటారు, అవసరమైతే టేప్ రికార్డ్ సౌండ్ పెట్టేసి భయంకరమైన మాటలు మాట్లాడేసుకుని, దూషించేసుకుని, తిట్టేసుకుని, ఇద్దరు చెరుకో బైబిల్ పెట్టుకుని చెరుకో గుమ్మలో లోపలికి వచ్చేసి పరిశుద్ధ 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 ప్రభువా ఎంత చక్కబడతారో పాటలు. ఎందా చెప్పాను కదా, గాబ్రియల్ దూతలు, మిఖాయేలు దూతలు అన్నీ అక్కడే ఉంటాయి. ఏమంటే సమాధానం లేని ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి అమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి ఒకసారి. ఇంటికాడ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు కొట్టుకుని గుడికి వెళ్ళి దేవానికి స్తోత్రం అంటే స్తోత్రం వెళ్తుందా పైకి? మత్తయి 5:23 ఇలా చెప్తుంది, చూడక్కర్లేదు. కావున నీవు బలిపీఠం వద్ద నిలవబడి అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని గుర్తొస్తే మొదట అర్పణ వదిలిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అంటే దేవుడికి అర్పణకు ప్రాముఖ్యత ఇచ్చాడా, సమాధానానికి ప్రాముఖ్యత ఇచ్చాడా? అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే సమాధానం లేని అర్పణ దేవునికి అంగీకారకృతమైనది కాదు అని అర్థం. అది ఎవరైనా సరే, అది ఒక భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, విశ్వాసైనా, కాపరైనా, ఎవరైనా సరే బలిపీఠం వద్ద నిలవబడంటే నువ్వు పూజించడానికి, ఆరాధించడానికి నీ అర్పణ చేత పట్టుకునేది పాట అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, కానుకైనా, ఏదైనా సరే ఒక అర్పణ అర్పించుచుండగా నీకు గుర్తొచ్చే మాట, ఇదిగో నాకు నా స్నేహితునితో నాకు విరోధం ఉంది అని గుర్తొస్తే మొదట అర్పణ వదిలిపెట్టి వెళ్ళే వ్యక్తితో సమాధానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడండి బైబిల్లో. యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మాట్లాడినాడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంట. అంటే ఇద్దరి మధ్య గొడవ అవుతుంటే వాళ్ళిద్దరిని కలిపేవాడిని ఏమన్నాడు దేవుడు చెప్పండి? దేవుని కుమారుడు. గట్టిగా చెప్పండి ఈ మాట, నేను అడిగినప్పుడు చెప్పండి. ఇద్దరి మధ్య గొడవ అయితే వాళ్ళిద్దరిని కలిపేవాడిని ఏమన్నారు? మాట్లాడరే కొంతమంది, అందరూ మాట్లాడని చెప్తాను. ఒక విషయం చెప్పాలి మీకు, అందుకు మాట్లాడమంటున్నా. ఇద్దరి మధ్య గొడవ అయ్యేవాడిని కలిపితే దేవుడు ఏమన్నాడు? దేవుని కుమారుడు అంట, కలిపేవాడు. ఇద్దరు బాగున్నవాళ్ళ మధ్య పుల్లేసేస్తే ఇది చెప్పండి. ఇద్దరు కలిపేవాడిని దేవుడు కొడుకంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టేవాడిని ఏమనాలి? ఇక నో డౌట్ సాక్షాత్తు పైనుండి కింద పడ్డ లూసిఫర్ గారు ముద్దుల కొడుకు, ఇక అనుమానం లేదు. కొంతమంది సాధ్యమైనంత వరకు కలపటానికి చూడరు. దేనికి చూస్తారు? పొలలేటకే. ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా నడుస్తుంటే పడదు. మొన్న మధ్య ఇద్దరు కౌన్సిలింగ్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ గొడవ ఏంట్రా అని అంటే, ఆ భర్త గారు ఉద్యోగానికి వెళ్తుంటే వాళ్ళ సొంతూరు నుండి ఒక ఆవిడ, ఎవరో పెద్ద ఆవిడే, ఏలూరు వచ్చిందంట. ఆవిడ బస్ స్టాండ్ దగ్గర కనపడింది. ఆవిడ ఏమా పిన్నమ్మ బాగున్నావా అనుకుంటా పలకిచ్చాడు. ఏనాయనా ఇక్కడేనా అంటే ఇక్కడే అని. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తాను. దింపేస్తాను రా బండి ఎక్కని బండి ఎక్కించుకున్నాడు. ఆ చిన్న దృశ్యాన్ని పక్కింటి ఆవిడ చూసింది. ఇంటికి వెళ్ళి అందంట, అక్క బావగారు ఎవరిని ఎక్కించుకెళ్తున్నారు అందంట. ఒకటే మాట, చాలా సింపుల్గా అయిపోయింది జీవితం. దానికోసం నా దగ్గర కౌన్సిలింగ్కి. ఎంత దారుణం అండి, పొలాలు పెట్టేవాళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారు కదా. ఇద్దరి మధ్య సమాధానం ఉంచట్లా. ఇద్దరు సేవకుల మధ్య
ఇద్దరు భార్యాభర్తల మధ్య సమాధానం ఉంట్లా, కానీ మందిరాల్లో అద్భుతమైన ఆరాధన జరిగిపోతుంది. అది జెరూసలేము కానప్పుడు క్రీస్తును పూజించే పూజ దేవునికి అంగీకారకృతమైనది కాదు. అత్తాకోడలు ఎవరన్నా ఉన్నారేమో కొట్టుకుని గట్టిగా పాటలు పాడుతున్న వాళ్ళు. క్రిస్మస్ కాదు మీకు, హ్యాపీ క్రిస్మస్ కాదు, అది గుడ్ ఫ్రైడే. అది కలిసిపోండి అర్జెంటుగా, సారీ అని 2 అక్షరాలు చెప్పేసుకోండి. ఈ రోజు నుండి హ్యాపీ క్రిస్మస్ మీకు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కలిసిపోవాలి, ఐక్యత ఉండాలి, కలవాలి. ఏమండి, కలిసిపోవాలి ఒకనొకడు. 133వ కీర్తన ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఏముంటుందంటే శాశ్వత జీవం, అంటే పరలోకమే ఐక్యత ఉన్న చోట ఉంటుందట. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉందా మరి ఐక్యత? భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందా? ఎలా ఉన్నా మీ ఇల్లు సమాధాన నిలయంగా ఉంటున్నాయా? మీ ఇల్లు యెరూషలేముగా కనబడుతున్నాయా? చెప్పండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి చాలా భయం వేస్తుంది కుర్రోళ్ళకి. ఇదివరకు 23, 24 రాగానే పెళ్లి చేస్తామంటే సిగ్గుపడి సంతోషించి పెళ్లి చేసుకునేవాడు. ఇప్పుడు పెళ్లి చేస్తాం రా బాబు అంటే ఇప్పుడు కంగారే ఉందిలేండి, చేసుకుంటానులే తర్వాత 30, 32, 35 వస్తే కానీ చేసుకుంటలేదు మనోళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ ముందు పెళ్ళైన వాళ్ళని చూసి భయపడిపోయి, అమ్మ బాబాయ్ పెళ్లి చేస్తే ఆడకలాగా అయిపోతాం, ఎందుకు వచ్చిన కూడా. ఈ తల్లిదండ్రులు కూడా ఇదివరకు ముచ్చటగా చెప్పేవారు, బాబు నీకు పెళ్లి చేస్తారు అని. ఇప్పుడు అలా చెప్పట్లేదు, లాభం రైతురా, వీడికి పెళ్లి చేసేయాలిరా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వీడికి పెళ్లి చేస్తే దెబ్బకి పని అయిపోద్దని కదా. పెళ్ళిళ్ళ మీద ఎన్ని జోకులు వస్తున్నాయో భార్యాభర్తల మీద. మొన్నే చదివాను ఒకటి. పెళ్లికి ముందు ఎర్ర గులాబీ ఇచ్చాడంట, పెళ్ళాకి తెల్ల గులాబీ ఇచ్చాడంట. వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏమండి పెళ్లికి ముందు ఎర్ర గులాబీ ఇచ్చారు, పెళ్ళాకి తెల్ల గులాబీ ఇస్తున్నారు ఏంటంటే, పెళ్లికి ముందు ప్రేమ కోసం ఎర్ర గులాబీ ఇచ్చానే, పెళ్ళయ్యాక శాంతి కోసం తెల్ల గులాబీ ఇస్తున్నానే అన్నాడంట. అంటే పెళ్ళాక ఏం పోయింది? వీడికి శాంతి కరువు అయిపోయింది. పెళ్ళిళ్ళలో చెప్తా ఉంటాను చాలాసార్లు, పెళ్లి కూతురుని తెల్లగా తయారు చేసి తీసుకొస్తుంటే మనోడు అడిగాడు తాతయ్య పెళ్లి కూతురుని తెల్ల వేలేసి తెల్ల చిరగడు తెల్లగా తీసుకొస్తారు, ఎందుకంటే పెళ్లి కూతురు పావురం లాంటిదిరా, పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతి వచ్చినట్టే అన్నాడట. అలాంటప్పుడు పెళ్లి కొడుకు నల్లసూటు ఎందుకు వేస్తున్నారు తాతయ్య అని అడిగాడట. పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతి, కానీ పెళ్లి కొడుకు ఒక్కడికి అశాంతి అని చెప్పాడంట. ఇదివరకు పెళ్లి కొడుకుని గుర్రాల మీద తీసుకొచ్చేవాడు, తాతయ్య పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు తీసుకొస్తానంటే అటు పారిపోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని చెప్పాడు. మన బైబిల్ ఎవరో కుదురుగా ఉండక ఒక జోకి రాశాడు, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలుగు చేసాడు, ఆదామా ఇక నిద్ర అంటూ ఉంటే ఇదే ఆఖరి నిద్ర, తర్వాత నిద్ర ఉండదు, పడుకో అని గాఢ నిద్ర కలుగు చేశాడంట. ఎన్ని జోకులు వచ్చినాయో చూసారా. పెళ్లి చేసిన పాస్టర్ గారు యాక్సిడెంట్లో చచ్చిపోతే భార్య బాధపడుతూ చెప్పిందంట, ఏమండి మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు పాపం యాక్సిడెంట్లో చచ్చిపోయారంటే. ఆయన అంటాడంట, అంతేలేవే చేసిన పాపం ఎక్కడికి పోతున్నాడంట. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? సమాధానం లేని భార్యాభర్తలను చూస్తుంటే హాస్యాస్పదం అయిపోయి వాళ్ళని చూస్తుంటే జోకులు రాయాలనిపిస్తుంది బయటోడికి కదా. సమాధానం లేని గృహాలు, సమాధానం లేని భార్యాభర్తలు, సమాధానం లేని సంఘాలు, సమాధానం లేని కాపర్లు దేవుడు ఇష్టపడలేదు. అది నిజ క్రిస్మస్ కాదు, అది నిజమైన యెరూషలేము కాదు, అది నిజమైన యెరూషలేము కాదు. సమాధాన పడి చెయ్యండి, అది నిజమైన యెరూషలేము. ఆమేన్. సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? క్షమాపణలో ఉండి సమాధానం వస్తుంది. చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది సమాధానం? క్షమాగుణంలో ఉండి సమాధానం వస్తుంది. ఒక వ్యక్తిని క్షమించలేకపోతే నీకు సమాధానం రాదు. క్షమించాలి, క్షమించే తత్వం కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఇలా బోధించే మేమే కంగారు పడిపోతూ ఉంటాం. ఓసారి నాకులాంటి పాస్టర్ గారు చెప్తున్నాడు అంటే, ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంపకు తిప్పాలంటే ఆ సంఘ పెద్ద గారికి ఎప్పుడు నుండో కోపం ఉందంట అయ్యగారి మీద. సరే ఇప్పుడే చెప్పాడు కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని వెనకాల నుండి పరిగెత్తుకొచ్చి అయ్యగారు గోప మీద పడి వెళ్ళమని కొట్టాడు. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా ఎడం చెంప తిప్పాలి. ఈయన కూడా తెలివైనడే, ప్రజలందరూ చూస్తున్నారు మనం బుక్ అయిపోకూడదని ఎడం చెంప తిప్పేశాడు, ఎడం చెంప మీద కొట్టేశాడు. కొట్టినాడు అనుకుంటున్నాడంట, ఇక ఎంత కొట్టినా ఈరోజే కొట్టేయాలి మనోడిని, ఇలాంటి టైం మళ్ళీ రాదనుకుని 3వ చెంపకు చెయ్యి ఎత్తాడంట. చెయ్యి ఎత్తటం ఆలస్యం, అయ్యగారు బూటుకాలు తొక్కతంతా అనేసాడంట. ఆడి కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. రే పైకి లేగో, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప అన్నంత 3వ చెంప ఎక్కడ రాసిందో బైబిల్లో? చంపేతం జాగ్రత్త అన్నాడంట. అది మన ఓపిక కదా. యేసుప్రభు అలాగే క్షమించాడండి. గొల్గొతా కొండ మీద ఈడ్చుకెళ్ళిపోతుంటే, కొరడాలతో కొడుతుంటే, తలకు ముళ్ళకెరటం, కాళ్ళకి చేతులకి మేకులు, పక్కలో బళ్ళే పొడిస్తే ఆయన సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. ఎంత క్షమాగుణం, ఎంత క్షమాగుణం. కొంతమంది ప్రాణం పోయే వరకు కూడా పీకల వరకు పెట్టుకుంటారు, పరలోకానికి వెళ్ళరు.
వదిలేయాలి, ఎప్పుడుదప్పుడు వదిలేయాలండి, ఎప్పుడుదప్పుడు వదిలేయాలి. నేను అంటాను, మనం మౌనంగా ఉంటే దేవుడు కలగజేసుకుంటాడు. మనం మౌనంగా ఉంటే దేవుడు కలగజేసుకుంటాడు. మనం కలుగు చేసుకుంటే దేవుడు మౌనం అయిపోతాడు. అర్థమైందా? ఏ విషయంలోనైనా సరే, అది మీ బంధువులైనా, సంఘమైనా, సమాజమైనా, ఇంటి పక్కలైనా, ఎవరైనా మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారి గురించి మీరు లేనిపోని గందరగోళాలు చేయకండి. మీరు మౌనం అయిపోతే దేవుడు కలుగు చేసుకుంటాడు. ఆమె చెప్పండి. దేవుడు కలుగు చేసుకుంటే దేవుడు ఎవరిని ఎలా మార్చాలో అలా మార్చుకొస్తాడు. అంతేగాని చచ్చిపోయే వరకు ఆడి సంగతి ఏంటో చూస్తానని పీకల వరకు పెట్టుకుంటే అది సమాధాన హృదయం కాదు. నీలో సమాధానం లేనంత వరకు నీకు నిజ క్రిస్మస్ జరగదు. ఓ పాస్టర్ గారు కొన ప్రాణంలో ఉన్నాడట. అందరూ చుట్టూ చేరిపోయారు, ఏం చెప్తాడని చూస్తున్నారు. పాస్టమ్ గారు మరి ఎక్కువ చూస్తుంది. ఇక లాస్ట్లో ఎంత బతికినా లాస్ట్లో ఎక్కడేం పెట్టాడు అనేది ఉంటుంది కదా ఆలోచన. ఆయనేమో కళ్ళులా తెరిచి నోరు కొంచెం పెట్టి కొన ప్రాణంలో మాట్లాడుతూ అన్నాడంట, సెక్రటరీని ట్రెజరర్ని పిలవండి అంటాడంట. ఆయన అందరికీ కోపం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు బతుకుండగా వేపు తినేశారు, మళ్ళీ వాళ్ళిద్దరినే రమ్మంటున్నాడు. ఏంటి భార్య కోపడుతుంది, అందరూ కోపడుతున్నారు. ఆయన సెక్రటరీని ట్రెజరర్ని పిలవండి అంటున్నాడంట. ఆయన వెళ్ళి వాళ్ళిద్దరికి కబురు చెప్పారు, సెక్రటరీ ట్రెజరీ ఇద్దరు, మేము ఇద్దరు అయ్యారు రమ్మంటున్నారు. అంటే మమ్మల్ని రమ్మంటున్నాడా? మేము బతుకుండగా చాలా బాధ పెట్టాం కదా, అయినా మా మీద ఎంత ప్రేమ, ఇంకా సంద ఎక్కడైనా దాచాడేమో, ఏమైనా చెప్తాడేమో అని వీళ్ళిద్దరు పరిగెత్తుకొచ్చారు. వెళ్ళి పాస్టర్ గారిని చెప్తున్నారంట, పాస్టర్ గారు నేనండి సెక్రటరీని అండి, నేనండి ట్రెజరర్ని అండి, రమ్మన్నారంటే ఏంటండి అని అడుగుతుంటే ఆయన కళ్ళు ఇలా తెరిచి నెమ్మదిగా నోరు తెరిచి మాట్లాడుతున్నాడంటే, ఏం లేదురా, యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో చచ్చిపోయాడు, నేను కూడా అలాగే చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడంట. ఎక్కడి వరకు పెట్టుకున్నాడు చూసారా? చచ్చిపోయే సమయంలో కూడా కనీసం క్షమాగుణం లేదు. అంతమాన విశ్వాసుల మీద జోకులు ఎత్తుంటే మేమే దొరుకుతాం అనుకుంటారని మా మీద వేసుకుంటున్నాం జోకులు. అది స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుచేత ఇలాగుంటే పరలోకానికి వెళ్ళమండి, పరలోకానికి వెళ్ళాం. మన అర్పణలు అంగీకరించబడవు. ఏది జరిగినా వదిలిపెట్టేసే మనసు ఉండాలి, క్షమించేసే మనసు ఉండాలి. ఆమేన్. ఈరోజు ఎవరైనా ఇక్కడ సమాధానం లేకుండా కూర్చున్నారేమో, దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీరు ప్రతిఫలం పొందాలంటే మీ మనసు నిర్మలమైన మనసుగా పెట్టుకోండి. ఆమేన్. కక్షలు లేని హృదయంతో ప్రభువును సేవించండి. ఆమేన్. యథార్థమైన మనసుతో దేవుని ఆరాధించేవారుగా ఆరాధించండి. అందరిని క్షమించండి, అన్ని విషయాలు క్షమించండి, ఎంత పెద్ద విషయమైనా క్షమించేయండి. ఆ మాటకి సరైన అర్థం చెప్పేసి నేను ముగిస్తాను. 5:23 ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి 5:23. కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి నీ అర్పణం, ఎవరన్నా ఇద్దరు వస్తారా? ప్రాక్టికల్గా చూపిద్దాం ఒకసారి. స్వతంత్రంగా రాగలిగిన వాళ్ళు ఇద్దరు రండి, కరెక్ట్గా చెప్తాను. కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే మొదట నీ అర్పణ వదిలిపెట్టి ఆ వ్యక్తితో, అది వాక్యం. అయ్యా మీ పేరు? నానిబాబు గారు. మీరు? పరంజ్యోతి గారు. చాలా సంతోషం. వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక క్రైస్తవుడు ఎంతవరకు క్షమించాలి, క్షమించాల్సి వస్తే ఆ క్షమాపణలో మనకి ఎలాంటి మనసు ఉండాలి అని చెప్పడానికి ఆ మత్తయి 5:23 మంచి వాక్యం అనమాట. కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పించుచుండగా, ఈ మొక్క అందరూ చెప్పండి, నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని. మళ్ళీ చెప్పండి, నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు గుర్తొస్తే అర్పణ వదిలిపెట్టి వెళ్ళి వ్యక్తి. అది వాక్యం. ఓకే. ఇక్కడ నానిబాబు గారు, పరంజ్యోతి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నానిబాబు గారు మంచోడే, పరంజ్యోతి గారు మంచోడే. కానీ ఎందుకో ఒకరోజు ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చి నానిబాబు గారు పరంజ్యోతి గారిని చితక్కొట్టేసాడు పట్టుకుని. మామూలుగా స్టోరీ చెప్తున్నాను, మీరు తర్వాత కంగారు పడకండి. భయంకరంగా చితక్కొట్టేశాడు. అయినా కానీ పరంజ్యోతి గారికి మంచి మనసు, చాలా మంచి మనసు. ఆయన అనుకుంటున్నాడు, సర్లే కొట్టాడే, నా స్నేహితుడే కదా, నేను ఏమనుకుంటలేదు, కొట్టినోడు ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి సారీ పరంజ్యోతి అంటే నేను వెంటనే అతను చేసుకుంటాను అని అనుకుంటున్నాడు. ఎంత మంచి మనసు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రభువు చెప్పిన క్షమాపణ ఇదే. అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రభువు చెప్పిన క్షమాపణ ఇదే, చేయొద్దండి, పర్లేదు, ఏం పర్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అయితే నేను ఏమన్నానంటే, ఇది కాదు, ఈయన నానిబాబు మరలా నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమించేస్తాను అన్నాడే, అది ఒరిజినల్ క్షమాపణ కాదు.
అక్కడ మాట మీరు చదవాలి. చెయ్యిలో పెట్టండి పరంజ్యోతి గారు, చెయ్యిలో ఇలాగ దోసులు పెట్టండి. ఈయన బలిపీఠం వద్ద నిలబడి అర్పణం అర్పించుచుండగా, అర్పణ అంటే పాట అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ప్రసంగం అవ్వచ్చు, కానుక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పిస్తున్నాడు. అర్పణము అర్పించుచుండగా, ఓకే, నీ మీద నీ సోదరునికి, కూర్చోమ్మా కూర్చో, వదిలే ఏం కాదు, మనోడే ఫ్రెండే, కూర్చోండి ఏమవుతుంది బ్రదర్, కూర్చోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అది ఇలాంటి టైంలో కొన్ని జరుగుతాయి, మీరు ఇటు పెట్టాలి కాన్సన్ట్రేషన్. ఇడ్చోండి, ఇది చాలా విలువైంది కదా. ఇదిగో బలిపీఠం వద్ద నిలబడి అర్పణం అర్పించుచుండగా, పరంజ్యోతి గారు, నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే, నీ మీద, నీ సోదరుడు ఎవరు? నానిబాబు. నీ మీద ఆయనకే కోపం ఉంది, అర్థమైందా? నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు గుర్తొస్తే, నీ తప్పున్నా లేకపోయినా ముందు అర్పణ వదిలిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో, అది ప్రభువు చెప్పిన క్షమాపణ. అర్థమైందండి? ఆయన మీ దగ్గరకు వస్తే మీరు క్షమించడం కాదు, మీరే అర్పణ వదిలిపెట్టి వెళ్ళి నా మీద వేరేగా ఉన్నాడు కదా, నేనే తగ్గించుకుని వెళ్ళి క్షమాపణ చెప్తాను అనేది, అది బైబిల్ ప్రకారం చెప్పే క్షమాపణ. అది చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, ప్రభువుని స్తుతించండి. అంతగా క్షమించాలి. అందుకే యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొదటి మాట గుర్తు చేశాను. అర్థమైంది? ఆయనది ఏం తప్పు లేదు, రాను వారు కొట్టారు, అక్రమంగా దెబ్బలుతున్నాడు, అయినా క్షమాపణ ఎవరు చెప్పారు? యేసు ప్రభువే. వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి క్షమాపణ కోరాడు. కానీ రాత్రి అలాంటి చక్కటి మనసు కలిగిన వ్యక్తులంగా ఆరాధిస్తే ఆ యెరూషలేములో అంటే అనుభవం అవుతుంది. మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కనుక ఈ రాత్రి వాక్యం విన్న వారిలో ఇంకా ఎవరైనా మనసులో ఎవరైనా ద్వేషాలు, కక్షలు, అసూయలు పెట్టుకుని, మనస్పర్ధాలు పెట్టుకొని చప్పడగొట్టి పాట పాడుతుంటే దేవుడు అంగీకరించట్లేదు, మొదట ఆ వ్యక్తులతో వెళ్ళి సమాధానపడండి. ఫోన్లు ఉన్నాయి కదా, ఒక మాట చెప్పండి, సారీ అని ఒక మాట ఈనైతే మెసేజ్ పెట్టండి, ఎక్కడ ఉండగానే పెట్టండి, క్షమించండి అని పెట్టండి, అంతే. పరలోకంలో ప్రభువు చూస్తాడు, మీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. కనుక ఈగోస్ పెట్టుకోకండి, అందరితో ఐక్యత కొనండి. నేను అదే చెప్తున్నాను, కాపరుల మధ్య అయినా విశ్వాసుల మధ్య అయినా ఇదే ఐక్యత ఉండాలి. ఐక్య క్రిస్మస్ అని మంచి పేరు పెట్టారు, సంతోషంగా స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అయితే పేరు మిగలకూడదు, అందులో ఉన్న అర్థం మిగలాలి. ఆమెన్ చెప్పండి. అందరూ నిజమైన ఐక్యతతో దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. ఇది ఒక సీజన్, ఒక క్రిస్మస్ కాదు, ఈ భూమి మీద జీవించినంత వరకు అందరితోనూ ఐక్యతతో కలిసి చేసే ఆరాధనే దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దురదృష్టవశాత్తు మన క్రైస్తవులంతా ఎక్కడ కలుస్తారంటే సమాధుల దొడ్లోనే కదా. అందుకే ఎమ్మెల్యే గారు కూడా సమాధి దొడ్డే ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఐక్యంగా కలిసి ఏకైక స్థలం సమాధి దొడ్డి. సిఎస్ అయిన సమాధి పక్కన పెంతుకొస్తాయని తీసుకొస్తే సమాధిలో లేచి ఈయన పక్కన పాతి పెడతావా లేగా అంటాడా? నో, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఏమండి, ఏ డినామినేషన్ అయినా పాతి పెట్టినా ఊరుకునే సందర్భం ఏదైనా ఉందంటే అది అక్కడే సమాధుల తోటలో అక్కడ కలుగుతున్నారండి. నేను ఏమన్నానంటే అక్కడ కాదు మనం కలాల్సింది, బ్రతికుండగా అన్ని డినామినేషన్లు చేతులు పట్టుకుని ప్రభు కొరకు నిలబడే రోజు వస్తే అప్పుడు భారతదేశం యేసుకు సొంతం అయిపోతుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. తనకి రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను, అందరూ ఐక్యత కలిగి ఉందాం, అన్ని సంఘాలు కలుద్దాం, ప్రతి సేవకునితో కలుద్దాం, ప్రతి విశ్వాసంతో కలుద్దాం. మేమంతా ఒకటే రక్తంలో కడగబడిన వ్యక్తులం, యేసు రక్త సంబంధులం అనే రీతిగా మనం ప్రభు యొక్క సువార్తను చాటి చెప్పుదాం. 2022వ సంవత్సరం మీ జీవితానికి నిజ క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. చివరగా క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. ఎవరు చేయాలి? జ్ఞానిగా మారాలంటే, తర్వాత అనుభవం, బంగారంగా మారాలంటే, శోధనలు జయించాలి, సాంబ్రాణిగా మారాలంటే, ప్రార్థనా పరుడిగా మారాలి, బోళంగా మారాలంటే, చెప్పండి, మంచి సాక్ష్య జీవితం ఉండాలి, నక్షత్రంగా మారాలంటే, నశించు ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించాలి, జెరూషలేముకు వెళ్ళాలంటే సమాధాన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే మనకు నిజ క్రైస్తవులంగా నిజ క్రిస్మస్ పండుగను జరిగించుకోగలుగుతాం. కనుక ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా నన్ను దర్శించండి, నిజ క్రిస్మస్ ఆనందాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. తల వంచండి, ఎవరు లేకొద్దు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని.
నా జీవితానికి నిజమైన అర్థం చెప్పావు ప్రభువా. నిజ క్రైస్తవునిగా నిజ క్రిస్మస్ జరిగించడానికి నీ కృప చూపించండి, నన్ను ఆశీర్వదించండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని యేసయ్యా నీ కృపతో నన్ను బలపరచండి అని అడగండి. నిజమైన విశ్వాస జీవితం నుండి నా జీవితాన్ని అనేక సార్లు తొలగించుకుంటున్నాను, నన్ను క్షమించండి.